కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృతశేఖరం పిండీకృత మహావిఘ్నం డుంఢిరాజం నమామ్యహం. విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. శ్రీమత్పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపఃపూర్ణఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విశ్వనాథాయ నమః శివాయ. కేదారనాథాయ నమః శివాయ. శ్రీ చిత్సభేశాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కాశీమాతకు నమస్కరిస్తూ త్రయస్త్రింశత్కోటి దేవతా సహితుడైన
గంగాన్న పూర్ణాంబిక విశాలక్షి భవానీ సమేతుడైన ఈ కాశీ విశ్వేశ్వర స్వామికి అంజలిస్తూ స్వామి సన్నిధిలో శివభక్తుల గాథలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది సెక్యులార్ రచించిన పెరియ పురాణంలో చెప్పబడ్డ భక్తుల గాథలు. నిన్నటి రోజున ప్రధానంగా నందనార్ కథ చెప్పుకుంటూ ఇతర భక్తులు కూడా తెలియజేస్తూ అదే సమయంలో శివునికి చేసే వివిధ ఉపచారములు వాటి యొక్క ప్రభావములు వీటిని కూడా వివరించుకోవడం జరిగినది. నిష్కామంగా నిస్వార్థంగా అకుంఠితమైనటువంటి అవ్యాజ భక్తితో ఉన్నటువంటి మహాభక్తుల కథలే మనం చెప్పుకుంటున్నాం. అవ్యాజ భక్తి అంటే నెపము లేని భక్తి. శివుని కరుణ కూడా అవ్యాజ కరుణయే. అటువంటి భక్తుల్లో మరొక భక్తుడిని కాంచీపురంలో ఉన్న భక్తుడిని చెప్తున్నారు. కాంచీపురంలో ఏకామ్రనాథుని కామాక్షిదేవిని కొలుచుకునే భక్తుడు. ఈ కాంచీపురం కూడా గొప్ప శివక్షేత్రం, అదేవిధంగా శక్తిక్షేత్రం, విష్ణుక్షేత్రం కూడా. బ్రహ్మదేవుడు స్వయంగా అక్కడ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలోంచి యజ్ఞపురుషుడైన నారాయణుడు ఆవిర్భవించి వరదరాజస్వామిగా కొలువున్నటువంటి చోటది. అక్కడ ఒక రజకుడు ఉండేవాడు. అంటే ఇవాళ భక్తులు రజక వృత్తిలో ఉన్న భక్తులను కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ రజకుడు కూడా శివునిపై అవ్యాజమైన ప్రేమ కలిగినటువంటి వాడు. శివనామం వింటే చాలు పొంగిపోతాడు. శివనామం మహిమ తెలుసా అంటే శివనామంలో సహజంగా మహిమ ఉంటుంది. ఆ నామం తప్ప మరొక గతి లేదన్నంతగా ఆ నామంతో ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటాడు. అందరికిలాగానే శివభక్తులకు వ్రతాల్లో ఎవరు శివభక్తులు వారికి కైంకర్యం చేయాలనేటువంటి వ్రతం పెట్టుకున్నాడు అతను కూడా. ఇతనికి కూడా భక్తేంగిత ప్రదుడు అని ఇదివరకు మనం కథ చెప్పుకున్నాం. ఆయన వలన ఈయనకు కూడా భక్తుల ఇంగితాన్ని తెలుసుకోగలిగేవాడనే పేరు ప్రసిద్ధిగా ఉన్నది. అయితే అక్కడ భక్తేంగిత ప్రదుడు అన్నారు కనుక ఇక్కడ భక్తేంగిత వేత్త అన్నాడు ఉపమన్యు మహర్షి. భక్త ఇంగిత వేత్త చెప్పక్కర్లేకుండానే భక్తుల మనస్సులో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుని అది చక్కగా చేసేవాడేవాడు అతను భక్తేంగిత వేత్త. తమిళంలో తిరుక్కురుప్పు తొండార్, తొండార్ అంటే దాసుడు. తిరుక్కురప్పు అనే మాట కూడా భక్తులు హృదయంలో తెలుసుకునేటువంటి ఒక దాసుడు. ఈ పేరుతో ఉన్నటువంటి వాడు. ఇతడు వస్త్రాలు ఉతకడం తన వృత్తి తను చేసుకోవాడు, కుల వృత్తి. కానీ ఆలయాల్లో వస్త్రములు కొన్ని ఉతకవలసినటువంటి బాధ్యత కూడా ఇతరికే అప్పచెప్తారు. అదొక భాగ్యంగా భావిస్తాడు తను. అదేవిధంగా శివభక్తులు వచ్చినప్పుడు వారి వస్త్రములు ఉతికేటప్పుడు మరింత శ్రద్ధగా చేస్తాడు, నిరపేక్షంగా చేస్తాడు. అక్కడి నుంచి ధనాన్ని ఆశించకుండా చేస్తుంటాడు. ఇలా సేవా దృక్పథంతో తన వృత్తితో తాను సేవ చేస్తున్నాడు. బహుకాలం ఇలా సేవ చేస్తుంటే ఒకసారి ఒక పేద వృద్ధుడు ఆయన వద్దకి వచ్చాడు. అతడు కూడా భస్మరుద్రాక్ష ధారణలు చేస్తూ శివనామం పలుకుతూ ఉంటే చూసి పరవశించిపోయి మీకేం సేవ చేయాలన్నాడు. అడగక్కర్లేకుండా తెలిసిపోయింది ఏంటంటే ఆయన ధరించిన వస్త్రం ఎప్పటిదో, అందులో దుర్గంధం కూడా వస్తున్నది. అది ఉతకవలసిన అవసరం ఉంది. ఈయనకి తెలిసిపోయింది. మీ వస్త్రం ఇస్తే నేను ఉతికి పెడతానండి అన్నాడు. ఇక్కడ ఆ పైన వేసుకున్నటువంటి ఆ వస్త్రాన్ని, నాయనా బయట చలి బాగా ఉన్నది, ఈ వస్త్రం ఒక్కటే నన్ను చలి నుంచి కాపాడేది. ఇప్పుడు తెల్లవారింది, మళ్ళీ సాయంత్రం వరకు పర్వాలేదు, సూర్యుడు ఉంటాడు. అది కానీ రాత్రి అయిందా ఆ వస్త్రం లేకపోతే నేను ఉండలేను. కాబట్టి నాకు సాయంత్రానికల్లా నువ్వు అందించేయాల వస్త్రం, అలాగైతేనే దీన్ని ఉతుకు అంటే సరేనని అది తీసుకుని దాన్ని చక్కగా ఆ నదిలో బాగా ఉతికి తర్వాత ఉడకబెట్టి కూడా చవుడు వేసి ఉడకబెడతారు. అలా చేసి దాన్ని శుభ్రం చేసి ఆరవేశాడు. సాయంత్రానికి ఆరిపోతుంది అనుకున్నాడు. కానీ ఈ లోపల మబ్బులు పట్టి వానపడ్డం మొదలైంది. గాలి కూడా వీస్తుంది గట్టిగా. సాయంత్రం అయింది. ఇంకా వృద్ధుడికి ఇస్తానని మాట ఇచ్చాడు, ఇవ్వలేకపోతుంది. ఏడుపు వచ్చింది. అంటే శివభక్తుడికి ఏదైనా లోపం చేస్తే శివుడి పట్ల అపచారం చేసేమనేటువంటి భావం కలుగుతుంది. దానితో ఇంకా దుఃఖం తట్టుకోలేక అక్కడున్న చాకి బండకు వేసి నెత్తి కొట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ నెత్తి కొట్టుకోవడం ఎంత దాకా వెళ్ళిందంటే నెత్తురు రావడం మొదలెట్టింది. కానీ ఆ బండలోంచే శివుడు చెయ్యి పెట్టి ఆపెట్టా శిరస్సును. ఆపివేయడమే కాకుండా ఆరిపోయిన వస్త్రం తను కప్పుకుని పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ నీ భక్తికి చాలా సంతోషించాను నాయన అని అనుగ్రహించాడు. ఎటువంటి చెయ్యి చాచారని సెక్యులర్ చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి శివలింగమే ఉమాదేవి చేత ఆలింగనం చేసుకోబడ్డటువంటి శివలింగం. ప్రత్యేకం. ఆ సైకితలింగం ఆ ప్రవాహానికి కొట్టుకుపోకుండా అమ్మ కామాక్షమ్మ గట్టిగా పట్టుకుంటుంది. ఆ పట్టుకున్నందుకు సంతోషించేట శివుడు. అలాంటి అమ్మను ఆలింగనం చేసుకున్న శరీరంతో అమ్మవారు పట్టుకున్న చేత్తో అతడి తలకి గాయం తగలకుండా ఆపినటువంటి శివుడికి నమస్కారము అని సెక్యులర్ మంచి కవితాత్మక ధోరణితో చెప్తున్నాడు. ఈ రజకుడిపై ఒక్కసారి దేవతలు పూలవాన కురిపించి తమ యొక్క భక్తిని ప్రకటించారు.
అప్పుడు పరమేశ్వరుడు అతన్ని కైలాస ప్రాప్తి కలిగించాడు అంటూ చిన్న కథ అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న భక్తి వైభవాన్ని తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత ఒక మహా విశేషమైనటువంటి నాయనార్ కథలోకి ప్రవేశిస్తున్నాం. ఇది నాయనార్లలో ప్రధానమైన నాయనార్ ఒకను. ఆయన చరిత్ర చాలా పెద్దది, కొన్ని అధ్యాయాలు విస్తారంగా రచించాడు సెక్యులర్. ఉపమన్యు మహర్షి కూడా ఈ కథను చాలా విస్తారంగా తెలియజేశాడు. మనం మునిపే చెప్పుకున్నాం, ఈ కథలకి ప్రథమ కర్త సెక్యులర్ కాదు, ఎక్కడెక్కడ ఉన్నవన్నీ ఆయన సమీకరించాడు. కొన్ని మాత్రం ఆ సెక్యులర్ గ్రంథంలోనే దొరుకుతాయి, కానీ ఇప్పుడు చెప్పుకోబోతున్న కొన్ని చరిత్రలు ఇతర గ్రంథాల్లో కూడా ఉన్నాయి, ప్రాచీన గ్రంథాల్లో లభిస్తున్నాయి. ఇది సెక్యులర్ కాలం నాటి భక్తులు గారు, ఆయన కంటే పూర్వీకులైనటువంటి భక్తులు, ఇది తెలుసుకోవాలి. అలాంటి మహానుభావుని చరిత్ర చెప్తున్నారు. తిరుమునైప్పాడి అనేటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతం అంతా కూడాను ఆ ప్రాంతంలో అనేక క్షేత్రాలు ఉంటాయి. ఆ క్షేత్రాల్లో ఎందరెందరో ధర్మ మార్గంలో భక్తి మార్గంలో సేవ చేస్తున్నటువంటి వారు, వివిధ వృత్తుల వారు. అది శివానుగ్రహం వల్ల పాడి పంటకు లోటు లేకుండా ఉంటుంది. అలాంటి చోట తిరువామూర్, దీనికి తిరువారూర్ అని కూడా పేరు. అక్కడ పొగళనార్ అని ఒక భక్తుడు ఉండేవాడు. ఈయన సంస్కృతంలో కీర్తిమంతుడు అని పేరును రచించాడు ఉపమన్యు మహర్షి. ఆయన యొక్క భార్య పేరు మాదిని. వారు గొప్ప శివభక్తులు. వారి వంశం కూడా కురక్కయ్యార్ వంశము అన్నారు. ఇక్కడ ఇది అగ్రవర్ణంలో విప్రవర్గానికి చెందింది కాదు, 4వ వర్గానికి చెందినటువంటి వారు. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, భక్తులు అన్ని వర్గాల్లో అన్ని వర్ణాల్లో కూడా ఉంటారు అని చెప్పడానికి. వీరి ద్వారా కూడా భగవంతుడు లోకోపకారం చేయిస్తాడు. వారికి చాలా కాలానికి కలిగిన ఒక సంతానం తిలకవతి అనేటువంటి స్త్రీ సంతానం. ఈ తిలకవతి ఎలా జన్మించిందంటే మహాలక్ష్మిలా కలిగింది అంటాడు సెక్యులర్ వర్ణంలో. అంత తేజస్సుతో ఉన్నటువంటిది. మరికొన్ని సంవత్సరాలకి పుత్ర సంతానం కూడా కలిగింది వారికి, ఆ కీర్తిమంతుడికి మాదినికి. అతని పేరు మరుల్ నిక్కియార్ అని పెట్టారు. మరుల్ అంటే భ్రమ. కొన్ని ద్రవిడ పదాలను తెలుగులో కూడా ఉంటూ ఉంటాయి. మరులు కొన్నాడు అని ఒక మాట ఉంటుంది. మరుల్ అంటే భ్రమ, నిక్కియార్ అంటే తొలగించువాడు, భ్రమను తొలగించువాడు అని దీని యొక్క మాటకు అర్థం. దీనికి ఉపమన్యు మహర్షి అజ్ఞానభిత్ అని పేరు పెట్టాడు. అజ్ఞానభిత్, అజ్ఞానాన్ని ఛేదించువాడు అని అర్థం. సరిపోయింది కదా. నిజంగా పేరుకు తగ్గట్టే చేస్తాడు తర్వాత మహానుభావుడు. అజ్ఞానభిత్ అనేటువంటి పేరు కలిగినటువంటి కురవాడు కలిగాడు. అతడు గొప్ప ఏకసంతాగ్రాహి, జ్ఞాని కూడా. చిన్నప్పటి నుంచి వివిధ శాస్త్రాలు కూడా అధ్యయనం చేసినటువంటి వాడు. అయితే వారి ఆచారం ప్రకారం వారికి కొన్ని సంస్కారములు ఉంటాయి. ఆ సంస్కారములన్నీ పొందినటువంటి వాడు. పైగా సహజమైన ప్రతిభ గలవాడు. వివిధ శాస్త్రాలన్నీ చక్కగా గ్రహించినటువంటి వాడు. ఆశ్చర్యపోతున్నాడు తల్లిదండ్రులు. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్నట్లుగా పూర్వజన్మల్లో విద్యలే వేరే ఇతనికి వచ్చాయా అన్నంతగా గొప్ప విద్యలు నేర్చుకుంటూ చురుగ్గా ఉన్నటువంటి వాడు అతను. అయితే పెద్దమ్మాయి తిలకవతి కదా, ఆ తిలకవతికి ఆ కౌమార దశ దాటి యవ్వన దశ అంకురిస్తున్న సమయంలో మంచి సంబంధం చూడాలని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటే, ఆ సమయంలో ఒక సేనాని, రాజ్యంలో సేనానిగా ఉన్నటువంటి ఒక ఆయన కర్షక వంశానికి చెందినటువంటి వాడు. అంటే ఉభయులు కూడా కర్షక వంశానికి చెందినటువంటి వారని తెలుస్తున్నది. అతని పేరు కలిప్పహయార్. అంటే మూలంలో కలిశత్రువు అని పేరు పెట్టారు. కలికి శత్రువు. ఈ పేరు చాలా బాగుంది. కలికి మిత్రుడుగా ఉండకూడదు, కలికి శత్రువుగానే ఉండాలి ఇక్కడ. అంటే కలి లక్షణాలకు విరుద్ధంగా ఉన్నవాడు కలిశత్రు. అతనికి ఆ పేరు పెట్టారు తల్లిదండ్రులు. కలిప్పహయార్ అని తమిళంలో, కలిశత్రు అని సంస్కృతంలో. ఇతడు ఆ రాజ్యంలో సేనలో ప్రధానమైన స్థానంలో ఉన్నటువంటి వాడు. అతడు తిలకవతి కుటుంబం గురించి తెలుసుకుని ఆ అమ్మాయిని చేసుకోవాలనుందని తానే కోరికను వ్యక్తపరిచాడు. ఆవిడ పెద్దలు సంప్రదించి యోగ్యమైనటువంటి సంబంధం, ఈ సంబంధం కుదుర్చుకుందామని చెప్పి వాళ్ళ సంబంధం నిశ్చయం చేశారు. ఇంకా వివాహం నిశ్చయం ఉంటే ఈ లోపల పెద్ద యుద్ధం వచ్చి పడింది. నిశ్చితార్థములయ్యాయి, ఇంకా వివాహం జరగాలి. ఈ లోపల ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇతడు సేనల్లో పాల్గొన్నాడు. యుద్ధంలో ఇతడు పరాక్రమంతో జయం సాధించారు, కానీ చివరికి ఇతడు మరణించాడు. పెళ్ళి కాలేదు, కానీ మరణించాడు. ఈ బాధ తట్టుకోలేక తండ్రి కీర్తిమంతుడు, ఆయన కూడా గుండె ఆగి మరణించాడు. తిలకవతి తండ్రి. కొంతకాలానికి మాదిని తల్లి కూడా మరణించింది. ఇంకా అక్కా తమ్ముళ్ళే మిగిలిన్నారు. ఆ అక్క మనస్సులో నిర్ణయించుకున్నది, నాకు అతడితో వివాహం కాలేదు నిజమే, కానీ మనస అతడే నా భర్త అని నిశ్చితమైపోయింది గనక ఇంకా నేను వివాహం చేసుకోను అని నిశ్చయించుకుని తాను కూడా శరీర త్యాగం చేస్తే బాగుండు అని భావంలోకి వెళ్ళింది. కానీ ఆ తమ్ముడు
అక్క నువ్వే నాకు దిక్కు అన్నాడు. ఆ తమ్ముడు కోసమని బ్రతికి అతన్ని చక్కగా చూసుకుంటున్నది. పైగా తన దగ్గరున్న సంపద, తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి సంపద అంతా కూడా సేవా కార్యక్రమాలకి భగవద్ అర్పణ బుద్ధితో వినియోగిస్తున్నది. ఇది గమనించి తమ్ముడు కూడా అక్క చెప్పిన మార్గం ప్రకారంగా తమ సంపత్తో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం, తటాకములు ఏర్పాటు చేయడం, ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఇదంతా శివార్పణ బుద్ధితో చేస్తున్నారు. మఠ నిర్మాణములు, అతిథి సత్కారాలు ఇలాంటివి చేస్తూ ఉండగా క్రమంగా కాలం ఎలాంటి మార్పు చేసిందంటే ఈ తమ్ముడికి అంటే అజ్ఞాన భిత్తికి అన్ని మతాల సారం తెలుసుకుందాం అనుకు బుద్ధి పుట్టింది. ఆ తెలుసుకునే ప్రయత్నంలో అప్పుడే కొన్ని అన్య మతాలు వచ్చాయి అని. అన్ని మతాలు అంటే సంప్రదాయం, మన సనాతన సంప్రదాయంలో వివిధ మతాలు ఉన్నాయి, అవి తెలుసుకుంటే పర్వాలేదు. వివిధ రూపాలతో ఆరాధించినా అన్నీ ఒకే పరతత్వాన్ని ఆరాధిస్తున్నాయని చక్కగా సమన్వయించుకోవచ్చు. ఈ సనాతన ధర్మం కానీ అన్య ధర్మాలు ఉంటాయి. అప్పుడు ఇంకా ఒకటో రెండో పుట్టేలేండి, ఇప్పుడు ఇంకా ముదిరిపోయి అన్య దేశాల నుంచి వచ్చి కూడా వంచక మతాలు చాలా ఉన్నాయి. కానీ ఇలాంటి కథలు వింటూ ఉంటే వంచక మతాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని స్ఫూర్తి పొందనే సరిపోతుంది. అందుకే ఈ కథలు మళ్ళీ తెలుసుకోవాలి. అప్పుడు అవైదిక మతాలు ఒకటో రెండో ఉండేవి. వాటి పేర్లు ఇందులో స్పష్టంగా చెప్తాడు, కానీ లోక దృష్టితో ఆ పేర్లు ఇక్కడ చెప్పట్లేదు. కానీ అవి వైదిక సిద్ధాంతానికి విరుద్ధమైన మతాలు. పోనీ అలాగని నాస్తిక మతాలంటే నాస్తిక మతాలు ఇంచుమించు అందులో ఒక దానిలో ఈశ్వరుడు అస్తిత్వమే అంగీకరించరు, కానీ అహింసా పరమో ధర్మ అంటూ ఉంటారు, కోరికలు నిగ్రహించుకోవాలని చెప్తూ ఉంటారు. ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ రాజులను ఆశ్రయించి వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేయాలని ప్రయత్నిస్తూ ఆ మత వ్యాప్తికి అవసరమైతే హింస కూడా చేస్తారు. అంటే వాళ్ళ అసలు సిద్ధాంతానికి వాళ్ళే ఎసరు పెడుతూ ఉంటారన్నమాట. పొరుగువాడిని నీ వల్లనే ప్రేమించుము, ఎప్పుడు నీ మతంలోకి మారినచో, లేకపోతే వాడిని పరిమార్చుము. ఇలా ఉంటాయి సిద్ధాంతాలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అహింస ఇవన్నీ కపట సిద్ధాంతాలే. అవి తెలియక అవేమో పెద్ద విస్తారమైన తాత్వికత ఏమో అనుకుంటాం. కానీ ఏ కర్మో కానీ ఆ మతమును పట్టి ఆకర్షితుడయ్యాడు. ఇంత తెలివైన వాడు, చురుకైన వాడు, మాటకారి ఆకర్షితుడు కాగానే ఆ మతం వాళ్ళు ఊరుకుంటారా? అతన్ని చక్కగా తీసుకుని వాళ్ళ మతాచార్యములన్నింటిలో వీనికి ప్రావీణ్యాన్నిచ్చి ఇతనికి బిరుదునిచ్చారు, ధర్మసేనుడు. ఇక నుంచి నీ పేరు ధర్మసేనుడు. నువ్వు మామూలుగా మతంలోకి వ్యక్తిగా కాకుండా మా మతానికి ఆచార్యపీఠం నీకు ఇస్తున్నాము. అదొక మతం, దానికొక పీఠం, దానికొక ఆచార్యుడు. ఆచార్యపీఠం ఇస్తున్నామని కానీ ఇదేదో బాగుంది కదా. కానీ మఠాచార్యుడిగా ఉంటూ తాను కూడా తన మతబోధకుడుగా ఉంటూ చలామణవుతున్నాడు. ఈ విషయం తిలకవతికి తెలిసింది. ఆమె చాలా బాధపడింది. మహాశివభక్తురాలు. అందుకే పోయినవాడు ఇంకా పతి కాకపోయినా పతి అనే భావంతోనే అన్నిటి మీద వైరాగ్యం పొంది ఆ తల్లి ఆ వైరాగ్యంతో, త్యాగభావంతో ఒక దీక్షగా సంయమిని వ్రతం పాటిస్తూ ఉన్నది. అంటే ఒక సంయమి ఎలా ఉంటాడో అదేవిధంగా నిగ్రహ సంపన్నురాలి. అక్కడ ఉన్నటువంటి ఒక శివక్షేత్రం, అది తిరువదిహం అంటారు ఆ క్షేత్రాన్ని. దానికి వీరస్థానేశ్వరం అని సంస్కృతంలో నామధేయం. శివుడి పేరు కూడా వీరాట్టేశ్వరుడు. అది విస్తారమైనటువంటి ఆలయం. ఆ ఆలయంలోని శివుణ్ణి ఆశ్రయించుకుని నిరంతరం శివారాధన చేసుకుంటూ పెద్దల ద్వారా తనకు వచ్చినటువంటి శివమంత్రాన్ని జపం చేసుకుంటూ అక్కడ శివకైంకర్యం చేస్తూ ఆ ప్రాంగణంలో ఉన్నది. ఆలయాన్ని చిమ్మడం, గోమయంతో అలకడం, శుద్ధి చేయడం, అలాగే పువ్వులు ఏరు తెచ్చి శివుని కోసం మాలలల్లడం, ఇలాంటివన్నీ చేస్తూ అయితే ఆలయాన్ని శుభ్రం చేయడం కూడా భక్తిలో ఒక భాగం అండి. శైవ సిద్ధాంతంలో దీన్ని చర్య అని అంటారు. చర్య, క్రియ, యోగము అంటూ 3 భాగములు ఉంటాయి శైవ సిద్ధాంతంలో. చర్య అన్నప్పుడు ఈ ఆలయములు మొదలైనటువంటి శుభ్రము చేయుట. క్రియ అంటే శివధర్మములు ఏవైతే చెప్పబడుతున్నాయి శాస్త్రములందు వాటను అనుసరించుట, అంటే అభిషేకము, పూజ ఇత్యాదులన్నీ క్రియ అని చెప్పబడతాయి. ఇక 3వది యోగము. చర్య, క్రియ, యోగము ఈ 3 చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే మనలో ఉన్న మలత్రయములు శోధింపబడతాయి. మలత్రయము అంటే కార్మిక మల, మాయిక మల, ఆణవ మలములని 3 రకాల మలములు ఉంటాయని. కార్మిక మల అంటే కర్మ వల్ల సంక్రమించేది కార్మిక మల. మాయిక మలము అంటే సంసర్గం వల్ల, సంఘం వల్ల ఏర్పడే పాపం. సంఘం అంటే మనం ఏర్పరచుకున్న విషయములు, వ్యక్తులు, వీరితో ఏర్పడినటువంటి రాగద్వేషాలతో ఏర్పడే మాలిన్యాన్ని మాయిక మలము అంటారు. 3వది ఆణవ మలం, అనేక జన్మల నుంచి సంక్రమిస్తున్నటువంటి ఆ మూల మాలిన్యం ఏదైతుందో దాన్ని ఆణవ మలం అంటారు. కానీ మొదట చెప్పిన 2 తొలగించుకునే ప్రయత్నం మనం చేస్తే 3వది ఈశ్వరుడు తొలగిస్తాడు.
మరి శివుడంటే ఎవరయ్యా అంటే 3 మలినములు లేనివాడు శివుడు, 3 మలినములు ఉన్నవాడు జీవుడు. ఇది జీవుడికి శివుడికి భేదం. ఇదంతా ఆ ఆదిశైవ సిద్ధాంతంలో ఉన్న ప్రధానమైన అంశములు ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కనుకనే ఆ కార్మిక మాయిక మలములు తొలగాలంటే చర్యా క్రియా యోగము పాటించాలి అన్నారు. ఈ 3 చెయ్యగా ఆ మాలిన్యములు తొలగిపోతాయి. చివరికి పరమేశ్వరుడు అతన్ని అనుగ్రహించి ఆ అవిద్యారూపమైన మాలిన్యాన్ని తొలగించి వేదాంతంలో ఉన్నటువంటి కార్మికమల, మాయికమల, ఆణవమలములు, ఈ ఆణవమలం అనేదాన్ని అవిద్య అని వేదాంత భాషలో చెప్తారు. అవిద్యా జనితమైనటువంటి ఈ సంగము, కర్మ, ఇవి కార్మిక మాయిక మలమని చెప్పబడతాయి. మొత్తానికి వేదాంత జనితమైన సిద్ధాంతమే కనుక ఇది అందరికీ గ్రాహ్యమైనటువంటిది. అయితే ఈ కార్మిక మాయిక మలమును తొలగించుకోవడమే చిత్తశుద్ధ్యర్థం అని మనం సంకల్పంలో చెప్పుకున్నది. మా ఉపాధృతిక్షయార్థం, మమ ఉపాత్త దురితిక్షయార్థం అనే మాటలో, చిత్తశుద్ధ్యర్థం అనే మాటలో కనబడుతున్న అంశం ఇది. ఈ రెండిటి కోసమే మానవుడు ప్రయత్నిస్తూ ఉండాలి. అది సత్కర్మానుష్ఠానం ఒకటి, అలాగే సంసర్గ దోషం పోవాలంటే ఒక మంచి విషయంతో సంసర్గం ఏర్పాటు చేసుకోవాలి. అది యోగము ద్వారా సాధ్యమవుతుంటుంది. కనుక ఈ విధములైనటువంటి చర్య, క్రియ, యోగము, ఈ పద్ధతిని అనుసరిస్తుంటారు శివభక్తులు. అందుకే ఆలయములు సేవించుకున్నట తమంత తాము. కానీ ఎవడో శుభ్రం చేస్తే మనం చూడడం కాదు, మనమే ఆలయాన్ని శుభ్రం చేయడానికి సిద్ధపడాలి. అలా చేస్తే అనేక దోషాలు పోతూ ఉంటాయట. కనుక ఆమె పని ఆలయాన్ని శుభ్రం చేయడం, గోమయంతో అలికి శుద్ధి చేయడం, అలాగే పుష్పాపచయం, పువ్వులేరి తెచ్చి స్వామికి మాలలు కట్టడం, ఇలా చేస్తూ నిరంతరం శివమంత్రం చేస్తున్నప్పటికీ మనసులో మాత్రం బాధ. అయ్యో తమ్ముడు ఈ విధంగా కూడని మార్గంలోకి వెళ్ళాడే, అన్యమతాల్లోకి వెళ్ళాడే అని బాధపడేది. ఈ బాధ ఎవరితో చెప్పుకుంటుంది? జ్యోతిస్వరూపుడైన శివునితో చెప్తోంది అంటాడు సిక్కల. అక్కడ జ్యోతిస్వరూప అని శబ్దం వాడాడు. జ్యోతిస్వరూపుడైన శివునితో విన్నవించుకుంటోంది. అలాగా ప్రతిరోజు ఎదురు చూస్తుంది మారి వస్తాడేమోనని. కానీ అప్పటికి రావట్లేదు. ఎప్పుడో ఇంక దుఃఖం పెరుగుతూ శివుని అంటే ఒకసారి శివుడు స్వప్నంలో ఆమెకు కనబడి, కొద్ది రోజుల్లో నువ్వు అనుకున్నది జరుగుతుంది, తప్పకుండా వస్తాడు. ప్రతిదానికి పూర్వజన్మలు ఒకటి ఉంటాయి. ఆ కర్మలను అనుసరించి ఫలాన్ని ఇస్తాను కానీ ఊరికినే ఎవడికి నేను దుఃఖము సుఖము రెండూ ఇవ్వను. కర్మఫలప్రదాతే ఈశ్వరుడు. అయితే నన్ను ఆశ్రయించినటువంటి యోగముకి నేను సంతోషించి వాడిని శుద్ధుణ్ణి చేసి త్వరగా అనుగ్రహిస్తాను. గత జన్మల్లో అతడు గొప్ప పండితుడు, శాస్త్రవేత్త అయినప్పటికీ ఒక అన్యమతస్థుడితో వాదించి అతడి శాపానికి గురయ్యాడు. ఆ శాప ఫలం ఇప్పుడు తీర్చుకోవడానికి కానీ ఆ మాత్రం అక్కడికి వెళ్ళాడే కానీ తిరిగి శుద్ధుడై వస్తాడని శివుడు అభయం ఇచ్చాడు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని అక్క ఎదురు చూస్తుంది. ఇలా ఉంటూ ఉండగా శివలీల విశేషం ఏంటంటే, అక్కడ మఠాచార్యుడుగా ఉన్న ఆయనకి శూల బాధ వచ్చింది. శూలము అంటే కడుపుకు సంబంధించినటువంటి బాధ. ఎలా వచ్చింది అంటే దాని గురించి కూడా వర్ణిస్తూ, ఒకవైపు బడబాగ్ని రగులుతున్నట్టు, మరొకవైపు కాలకూట విషం లోపలికి వెళ్ళినట్టు, ఇంకోవైపు వజ్రాయుధంతో కొడుతున్నట్టు వచ్చింది నొప్పి. 3 విధాలుగా చెప్పాడు. అంటే ఆ మంటకి బడబాగ్ని అని చెప్పాడు. తట్టుకోలేని ఆ తీవ్రతని కాలకూటంతో పోల్చాడు. ఒక పొడిచినట్టు ఉండడాన్ని వజ్రాయుధంతో పోల్చాడు. ఆ విధమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే వాళ్ళు ఏం చేశారంటే, మనకు కొన్ని మంత్రాలు ఉన్నాయి, ఈ మంత్రజలాలు తాగితే తగ్గిపోతాయి అని చెప్పారు. ఆ మంత్రించిన జలాలు అంటే ఆ మతాల్లో కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఆ మంత్రాలు చేసి నెమలి పింఛాలు పట్టుకుని వాటిని అభిమంత్రించి ఆ నీళ్లు తాగించి చేశారు. అలాగే వాళ్ళకి కొంత వైద్యములు ఇవి నేర్చుకుంటారు. ఎందుకంటే ఇతరులను ఆకర్షించడానికి ఇలాంటి పనికొస్తాయి. మా మతములోకి చేరినచో స్వస్థత చేకూరును అని చెప్పి ఏవో ఇస్తుంటారు కదా మందులు వగేరాలు. మళ్ళీ వాళ్ళ నీళ్లతోనే మతంతోనే స్వస్థత చేకూరితే అంతంత హాస్పిటల్ కట్టడం ఎందుకు మనకు అర్థం కాదు ఇక్కడ. సరే, వాళ్ళు అర్థం లేని వాటిపై ఆకర్షితులైపోయి అజ్ఞానం చాలామందికి ఉంటుంది. ఒక్కొక్కప్పుడు వివేకవంతులు కూడా బుట్టలు పడిపోతారు. అదేమిటో తెలియదు. మొత్తానికి వాళ్ళు ఇన్ని రకాలు చేశారు కానీ తగ్గలేదు. తగ్గకపోయేటప్పటికల్లా ఆయనకు తెలిసింది, నేను చాలా పొరపాటు పడ్డాను, ఆకర్షితుడినైపోయి ఒక మాయలో పడి మతంలో చేరిపోయాను. అప్పుడు తెలిసింది దీని నుంచి బయటపడాలంటే, చిన్నప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు మా అక్క నాకు విభూతి పెట్టేది, తగ్గిపోయేది. ఆ అక్కను వదిలేసి ఇక్కడికి వచ్చేసానే. మా అమ్మా నాన్న హఠాత్తుగా మరణించిన తర్వాత తానే తల్లి తండ్రి నన్ను సాకింది. అటువంటి అక్కను విడిచిపెట్టాను. తరతరాల నుంచి మేము కొలుచుకుంటున్న పరమేశ్వరుని విడిచిపెట్టాను. ఎంత తప్పు చేశానో పశ్చాత్తాపం మొదలైంది. ఒక్కొక్కప్పుడు ఇలాంటి బాధలు వచ్చినా మంచిదే, పశ్చాత్తాపానికి కారణమవుతాయి. దానితో బాధపడుతూ సోదరి బాగా గుర్తు రావడంతో తమ దగ్గరున్న వంటవాడిని పిలిచి
మా అక్క ఫలానా ఊర్లో ఉంటుంది, అక్కడ పరమేశ్వరుడు వీరస్థానేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు, ఒక్కసారి మా అక్కకి కలిసి ఇలా నాకు ఒంట్లో బాగోలేదన్న విషయం చెప్తావా అన్నాడు. వెళ్ళి అతడు చెప్పాడు. పైగా అక్కకి చెప్పి అక్క వస్తుందేమని ఆశించాడు. అక్క ఒకటే మాట అన్నది, వారున్న చోటుకు నేను రాను. ఇది పంతంగా చెప్పింది ఇక్కడ. ఎప్పుడైతే ఈ మాట తిరిగి వంటవాడు చెప్పాడో తానే బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. పైగా ఇప్పుడు మఠాచార్యుడు కనుక వారికి ఒక యూనిఫారం ఉంటుంది, వారికి ఒక యూనిఫారం, వారికి ఒక భిక్షాపాత్ర ఇత్యాదులన్నీ ఉంటూ ఉంటాయి కదా. అలాగా పెద్ద పెద్ద వస్త్రములు వేసుకున్నవాడు ఒక రాత్రి ఎవరికీ తెలియకుండా ఆ వస్త్రములు మార్చివేసి మామూలు వస్త్రములు సాధారణంగా పూర్వం ఎలా ధరించేవాడు అలాంటివి ధరించి కనబడకుండా జాగ్రత్తగా ఆ చీకట్లో ఆ పీఠం నుంచి బయటకు వచ్చేసాడు. మఠం నుంచి వచ్చి క్రమంగా ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడికి చేరేటప్పటికల్లానే ఆయన అంటే తిరువధిగం ఆ ప్రాంతానికి చేరుకుని దుఃఖితుడైపోయాడు చోటు చూస్తూనే. అక్క ఎక్కడుందంటే ఇదివరకు ఇంట్లో లేదు, ఎవరో చెప్పారు ఆలయం దగ్గరే ఉంటోందని. ఆలయం వైపు పరిగెత్తుకు వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఆలయాన్ని చూసి అసలు నాకు ప్రవేశించడానికైనా అర్హత ఉందా, తగని పని చేశాను కదా అనుకుంటూ అక్క వద్దకు వెళ్ళాడు. అప్పుడు అంటున్నాడు, మన పూర్వీకులు చేసిన తపఫలంగా ఉద్భవించిన దానివి నువ్వు, నేను శరణు వేడుతున్నాను, తీవ్రమైన శూలవ్యాధితో బాధపడుతున్నాను, నువ్వే నన్ను సన్మార్గంలో పెట్టాలి, నన్ను బాగు చేయాలి. ఇది ప్రార్థించాడు అతను. అప్పుడు ఆమె ఓహో శివలీల పనిచేస్తుంది, ఈ శూలవ్యాధి ఇచ్చినవాడు ఈశ్వరుడే, ఆ శూలధారే శూలవ్యాధినిచ్చి ఇటు రప్పించడానికి ఈ విధంగా బుద్ధి మార్చాడనమాట అని మనస్సులో అనుకుని నమస్కారం చేసి, ఇంక నువ్వు ఇక్కడికి వచ్చావు గనక మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఉంటాను నిర్ణయించుకుంటే అన్నీ బాగుంటాయి అని చెప్తూ ఆమె తాను నిరంతరం ధరించే భస్మం అక్కడుంది. అది శివమంత్రము చేత పవిత్రితమైనటువంటి మంత్రితమైన భస్మం. ఆ భస్మాన్ని తీసుకుని తానే నుదుటికి పెట్టి చేతికిచ్చి ఒంటికి అలదుకో అన్నది. ఆ భస్మాన్ని తాను అలదుకున్నాడు. పైగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ శివభక్తులు కూడాను తిరిగి వచ్చినందుకు చాలా సంతోషించి, ఈ దివ్యమైనటువంటి కైలాసనాథుని విభూతి పంచాక్షరీ మంత్రపూతమైనటువంటిది అన్నారు ఇక్కడ. పంచాక్షరీ మంత్రం చేత పవిత్రమైన ఈ భస్మము అంత శక్తివంతమైంది సుమా అని చెప్పిన వెంటనే అది ధరించి తోటి భక్తుల సాయంతో స్వామికి ప్రదక్షిణ చేస్తున్నాడు. ఆ ప్రదక్షిణ చేస్తూ వ్యాధి తొలగించమని స్వామిపై అప్పటికప్పుడు తన నుంచి పలుకులు వచ్చాయి. ఆ భస్మధారణ మహిమ వల్ల వ్యాధి తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు. కుట్రాయన వారు విలక్కి అహలీర్ అనేటువంటి పద్య మాలికతో స్వామిని స్తుతించాడు. ఈయన రచనలు చాలా విస్తారంగా ఉన్నాయి, ఈ మహానుభావుడి యొక్క రచనలు. అయితే ఆ రచనలు ఒక్కొక్క రకమైన ఛందస్సులో రాశాడు ఆయన. అంటే తమిళ భాషలో కూడా వాళ్ళ ఛందస్సులు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఛందస్సుల పేర్లు వృత్తముల పేర్లు కూడా సెక్యులర్ చెప్పాడు ఇక్కడ. అలా చక్కని రచన చేశాడు. ఆ కడుపు నొప్పి తగ్గించమని ప్రార్థిస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆశ్చర్యకరంగా నొప్పి తగ్గింది. వెంటనే ఒళ్ళు పొలకించి ఆనంద బాష్పములు వస్తూ ఉంటే ఇంకా ఆనందపరచుడే మరొక పదిగం చెప్పాడు ఆయన. అంతకుముందు వ్యాధి తగ్గించమని, ఇప్పుడు వ్యాధి తగ్గిన తర్వాత స్తోత్రం చేశాడు. ఈ పదిగం వినగానే పరమేశ్వరుడు ఆ గర్భగుడిలోంచి పలుకు ద్వారా అతనికి అనుగ్రహాన్ని పంపించాడు. సరిగ్గా గర్భగుడి ద్వారం దగ్గర నిలబడ్డాడు. గర్భగుడిలోంచి పలుకొచ్చింది. ఏమనంటే, నువ్వు ఏ పదిగం పాడావో అది నాకు చాలా సంతోషం కలిగించింది. ఇక నుంచి నువ్వు ఈ రచనలు చేస్తూ నా అనుగ్రహానికి పాత్రుడవుతావు. నీకు నేను వాటి నుంచి వేరే పేరిస్తున్నాను అన్నాడు. సరస్వతీదేవి నీ యొక్క రసనయందు కూర్చుంటుంది. అంటే నీ నాలుకపై సరస్వతీ మాత ఉంటుంది. సరస్వతీ సా శుభగా గదిర్వసు అని వేదమంత్రం ఒకటి కనిపిస్తున్నది. ఆ తల్లి అనుగ్రహం వల్లనే పలుకొలుస్తుంది. అంటే జిహ్వాగ్రే వసతు, సరస్వతీ మాత నాలికపై ఉండాలి, నీకుంటుంది. ఆ తల్లి అనుగ్రహం వల్ల నవనవయోన్మేషశాలిని అయినటువంటి కవితాశక్తి నీకు వస్తుంది అని స్వామి అనుగ్రహించి వాక్శక్తిని ప్రసాదించాడు. పైగా పరమేశ్వరుణ్ణి కీర్తించగలిగే పలుకులు కలగాలని సరస్వతీమాతకు ఆనయిస్తే సరస్వతీదేవి ఈ వాగీశ్వరుని యొక్క కంఠంలో ప్రవేశించింది. ఇంకా ఆనందంతో కీర్తన చేస్తున్నాడు. పై 7 నెలలు దీక్షతో ఆ స్వామిని సేవించుకున్నాడు. మొత్తం ఆ 7 నెలల దీక్ష అనేక కీర్తనలతో సాగింది. వెంటనే ఆ ప్రాంతంలో ఈయన కీర్తనలన్నీ వ్యాపించిపోయి ఈయన పాడుతున్న పదిగములు ఆ చుట్టూ ఉన్నటువంటి పండితులు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాన్య ప్రజలు అందరూ ఆనందించారండి ఆ కీర్తనలకి, భగవద్కీర్తనలకి. వారు పాడుకుంటూ ఉన్నారు. అలాగే శివుని యొక్క వైభవం అంతా ఆ కీర్తనలో ఉన్నాయి. పైగా ఆయన పని ఏమిటంటే భస్మరుద్రాక్షలు ధరించడం,
గొప్ప శాస్త్రవేత్త గనక శివజ్ఞానం కలిగిన వాడైన. శివజ్ఞానం ఒక్కటే కాదు, ఇప్పుడు శివానుభూతి వచ్చింది దానికి. జ్ఞానానికి అనుభూతి తోడైతే అది గొప్పదవుతుంది. అనుభూతి లేని జ్ఞానానికి ప్రయోజనమే ఉంది. జ్ఞానం అనుభూతి కోసమే. అనుభూతి లేకుండా జ్ఞానం ఆగిపోతే జడమే అవుతుంది. ఇక్కడ ఇతర అనుభూతి జ్ఞానం రెండూ మేళవిస్తూ శివుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్శక్తితో స్వామిని కీర్తిస్తున్నాడు. పైగా ఒక పార తీసుకుని ఆ చుట్టూ ఉన్నటువంటి చోటంతా ఆలయంలో శుభ్రం చేయడం కూడా మొదలు పెడుతున్నాడు. కలుపు మొక్కలు కానీ, రాళ్ళు కానీ, పనికిమాలిన పదార్థాలు కానీ ఏవి కనబడ్డా వాటన్నిటి శుభ్రం చేయడం, ఇది కూడా దీక్షగా తీసుకున్నాడు. అందుకే ఈ నాయనారి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చేతులు ఆయుధం కనబడుతుంది, మిగిలిన వాళ్ళ చేతుల్లో కనబడదు మనకి. ఆయుధం ఏంటంటే పార. ఏదో పాడుకునే ఏకతార కాదు, అది గొంతు శృతులు కలిసి పాడేస్తూ ఉంటాడేమో కానీ చేతిలో ఒక పార పట్టుకుంటాడు, గడ్డపార. దానితో ఇవన్నీ తొలగించడం, ఇది పని. అంటే కైంకర్యం, ఇందాక చెప్పిన చర్య క్రియా యోగం దాంట్లో దిట్టయ్యాడు. అలా సేవ చేసుకుంటూ స్వామిని కొలుచుకుంటూ కీర్తనలు పాడుతూ ఉన్నటువంటి వాడు క్రమంగా ఇతడు ఈ విధంగా తిరిగి శైవ మతంలోకి, అంటే సనాతన ధర్మంలోకి వచ్చాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆ మతం వారు ఎవరైతే ఉన్నారో అవైదిక మతం వారు, పాషండ మతం అనుకుందాం, ఆ పాషండ మతం వారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి అప్పుడు రాజులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. అంటే ప్రభుత్వాధినేతల్ని తమ మతంలోకి రప్పించి వాళ్ళని మభ్యపెట్టి తద్వారా తమ మతాన్ని మొత్తం రాజ్యమంతా వ్యాపింపజేయాలని కుతంత్రం అప్పటి వాళ్ళు కూడా చేశారనమాట. ఎందుకంటే రాజు ఆ మతంలోకి వెళితే ఇప్పుడు ఇది రాజ్యాంగ విరుద్ధంగానైనా సరే మత మార్పులకు సహకరించడం కనబడుతుంది. అప్పుడు రాజే రాజ్యాంగం కనుక వాళ్ళది ఇంకా వ్యాపింపజేసేవారు. ఆ రాజు యొక్క ప్రాపకంతా ఏం చేశారంటే, అసలు మా ద్వారానే వాడికి కడుపు నొప్పి పోయింది, మా మంత్రముల వల్ల, మా మందుల వల్ల. కానీ అతడు కావాలని మళ్ళీ అక్కని కుటుంబాన్ని కలవాలని వెనక్కి వచ్చి మా మందుల వల్ల పని చేయలేదు, ఆ విభూతి వల్ల దేనివల్ల పనిచేసిందని అపప్రచారం చేస్తున్నాడు, మన మతానికి అప్రతిష్ఠ చేస్తున్నాడు, కనుక అతన్ని శిక్షించాలి. కనుక కపట వ్యాధి నటించి ఈ పని చేశాడు, మన మతానికి ద్రోహం చేశాడు అని రాజుకు చెప్పగానే అతన్ని రాజు రమ్మనమని కౌరు పంపించాడు భటులతో. ఆ భటులు అక్కడికి వచ్చి, రాజద్రోహం మతద్రోహం నువ్వు చేసేవు, ఎందుకంటే రాజు ఏ మతాన్ని అయితే ప్రధానంగా చెప్పాడో ఆ మతాన్ని కాదనడం కూడా రాజద్రోహం కిందే లెక్క. కనుక రాజద్రోహ మతద్రోహములకు శిక్షగా నిన్ను వెంటనే తీసుకురమ్మన్నారు. అంటే నన్ను తీసుకురమ్మనడానికి ఆయన ఎవరు, మీరెవరు? ఎందుకంటే నేను ఆయన ఏలుబడిలో లేను, శివుని ఏలుబడిలో ఉన్నాను అన్నాడు. ఇక్కడ శివుడే నాకు ప్రభువు, అతనివాడు రమ్మనడానికి అంటూ ఒక పదికం చెప్పాడు. ఆ పదికం సారాంశం అంటే, నేను ఎవ్వరికీ దాసుణ్ణి కాను, ఎవరి అదుపాజ్ఞల్లోనూ లేను, ఆ పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు యొక్క దాసుణ్ణి నేను అని. ఆ మంత్రులు భటులు ఆశ్చర్యపోయి ఈ విషయం వెళ్ళి చెప్పారు. అప్పుడు పల్లవ వంశానికి చెందిన ఒక రాజు పాలించేవాడు, అతన్ని మార్చేశారు వీళ్ళు. ఇలా భారతదేశంలో రాజాశ్రయం పట్టుకుని ఆశేతు సీతాచలం ఇతర మతాలు ఇక్కడికి రాకముందు వేదమతాన్ని దెబ్బతీసినటువంటి వేద విరుద్ధ మతములు ఉండేవి. అందులో మంచి మంచి మాటలు ఏవైనా ఉంటే ఇందులోంచి తీసుకున్నవే. కోరికలు విడిచిపెట్టము, మనస్సును వైరాగ్యం తెచ్చుకోము, అది వాళ్ళు చెప్పాలా? అవి వేదాంతంలో లేవా, మన శాస్త్రాల్లో లేవా? ఇక యోగం కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ఆ యోగం నేర్పుతూ ఇది తమ మతంది అని చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా మన యోగా తీసుకుని వాళ్ళ మతాలకి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అసలు మత స్వరూపం తెలియని మనవాళ్ళు అది వాళ్ళదేమో అని భ్రాంతి చెందుతూ ఉన్నారు. కొన్నాళ్ళకి వాళ్ళు పేటెంట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఎప్పటి నుంచి అలవాటో ఈ సనాతన ధర్మానికి దెబ్బ తగలడం. మధ్య మధ్యలో పెద్దలు ఉద్ధరించారు, కానీ మధ్య మధ్యలో మన ప్రారంధం ప్రకారంగా దెబ్బతింటుంది. కానీ వీటి నుంచి మనం గ్రహించవలసింది, ఇలాంటి వంచుకులు అప్పుడూ ఉన్నారనమాట. ఇందులో ఉన్న యోగమే, ఇందులో ఉన్న వేదాంతమే తీసుకుని దానికి అష్టాంగంలాగా ఇలాంటి పేర్లు ఇవి పెట్టి అదేదో వాళ్ళు కొత్తగా కనుక్కున్నట్టు వాళ్ళు ఒక భాషలో రాసేస్తూ ఉంటే అవి మత గ్రంథాలే కూర్చున్నాయి. కానీ ఇందులోంచి వచ్చినవే అక్కడ. కానీ ఇందులో చెప్పిన మిగిలిన ధర్మములన్నీ ఆస్తికత మొదలైనవన్నీ పరిహరించారు. అది వాళ్ళు చేస్తున్నటువంటి విషయం. మొత్తానికి అలాంటి తమ మతానికి ఈ విధంగా జరిగిపోయింది అనేటువంటి బాధతో ఆ పల్లవరాజు ఇతన్ని శిక్షించదలుచుకుంటే ఈయన కాస్త అతడి రాజ్యాన్ని అంగీకరించలేదు, అతడి పాలనని అంగీకరించలేదు. ఎందుకంటే భక్తులు భగవంతుడి వాళ్లే తప్ప వాళ్ళు ఇంకొకరి అదుపాజ్ఞులు లొంగి ఉండరని అందరు భక్తులు నిరూపించారని. నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపది జిహ్వ. అందుకే పుట్టుభోగులము మేము భువి హరిదాసులము నట్టనడిమి దొరలు నాకీయవలెనా అన్నాడు అన్నమాచార్య. రాజుతోనే చెప్పాడన్నమాట. ఆ ధైర్యం భక్తుడికి వస్తుందండి. అది అహంకార జనిత ధైర్యం కాదు, అహంకారాన్ని ఈశ్వరుడికి అర్పించడం వల్ల వచ్చిన ధైర్యం. ఇక్కడ
అందుకే త్యాగరాజస్వామి కూడాను ఇదే మాటను చెప్తూ దుర్మార్గ చరాధముల దొరనీవన జాలనురా అన్నాడు కీర్తనలో. దుర్మార్గ చరాధములను దొరనీవు అనజాలనురా అని ఒక కీర్తనలో చెప్తాడు. భక్తులు వరసంతా ఇంతే కదా. మరి పోతన గారు ఏం చేశారు? అల్ల కర్ణాటక రాట కీచకులకు అమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పలేదా? అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈశ్వరుడికి అంకితమైనటువంటి వారు ఆ విధంగా ధైర్యంగా నిలబడగలరు. అంత ధైర్యంగా నిలబడ్డాడు అతను. దానితో రాజుకు మరీ కోపం వచ్చింది. అతను కఠినంగా శిక్షించాలన్నాడు. వెంటనే ఆ మతాచార్యులందరూ అవును నిజమే అన్నాడు. ఎలా శిక్షిద్దామంటారని వాళ్ళని అడిగాడు. కఠినమైన శిక్షల్లో గొప్ప శిక్ష ఒకటి ఉన్నది. సున్నపు బట్టీలు కాల్చుతూ ఉంటారు, అందులో అని పడేద్దాం. ఆ సున్నపు బట్టీలో ఒక గదిలాగా చేసి అందరూ కాల్చుతూ ఉంటారు, అందులో పడేద్దాం, ఏమవుతాడో చూద్దాం అని అందులో పడేశారు. 7 రోజులు అందులో ఉంచారండి సున్నపు బట్టీల్లో. కానీ ఇది ఎలా ఉన్నదంటే నటరాజస్వామి పాదాలు చింతన చేస్తూ ఉండడం వల్ల ఆ స్వామి పాదాల దగ్గర ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉందట. సెక్యులర్ అదే మాట అంటారు. నటరాజస్వామి పాద సన్నిధిలో ఉంటే ఎంత చల్లగా శాంతంగా ఉంటుందో అలా ఉన్నది. వేడే తెలియలేదు. అలా 7 దినములు ఈశ్వర కరుణ ఛాయలో శరణు పొంది హాయిగా ఉన్నాడు అతను. పైగా 8వ రోజు అతను ఏమై ఉంటాడో మొత్తం శరీరం మొత్తం ఛిద్రమైపోయి ఉంటుంది అని బయటకు తీసేటప్పటికల్లా చక్కగా పువ్వులా బయటకు వచ్చాడు ఆయన. ఎక్కడ ఏ బాధ లేకుండా. పైగా కనులు అరమూసుకొని పదిగములు పాడుతూ బయటకు వచ్చాడు. ఇది చూసి ఇంకా బాధ కలిగింది. ఎలా రక్షింపబడ్డాడు ఇతడు అని అడిగాడు రాజా మతాచార్యుల్ని. అడిగితే ఏముంది, మేము కొన్ని మంత్రాలు నేర్పాం అతనికి. ఆ మంత్రాలు వాడు బాగుపడిపోయాడు. అవే వాడుకుంటూ ఇప్పుడు ఈ మతంలో చేరిపోయాడు. కనుక ఇతను నమ్మడానికి లేదు. పైగా ఇతడు వస్తూ పాడిన పదిగం చాలా గొప్పది. భూమి నీరు అన్నముగా ఉన్నాయి, అగ్ని వాయువు భోక్తలుగా ఉన్నారు. ఇది మొదలుపెట్టాడండి ఇక్కడ. అంటే కనబడేటటువంటివి భూమి నీరు, కనబడని భూతములు వాయువు, అగ్ని కనబడుతుంది, ఆకాశం. కనుక భూమి నీరు అగ్ని. దీన్ని ఉపనిషత్తులు తేజోబన్నములు అన్నాయి. తేజ ఆపహ అన్నం. అన్నం అంటే పృథ్వీ వస్తుందన్నమాట ఇక్కడ. ఇందులో అగ్ని లక్షణం ఏంటి అంటే అటు వాయువుకి ఆకాశానికి ఇటు భూమికి నీరుకి మధ్యలో ఉంటుంది అగ్ని. కనుక అది రూపంగా కనబడుతున్నప్పటికీ రూపాన్ని లేకుండా చేయగలిగిన శక్తి అగ్నికి ఉంది. మీరు గమనించండి. పంచభూత వివేచన అనేది చాలా అద్భుతమైన అంశం అండి. మొత్తం చేస్తే పంచీకరణ కూడా అర్థమవుతుంది, అంత దాకా వెళ్ళట్లేదు. భూమి నీరు భోజనములు, అగ్ని వాయువు భోక్తలు అని చెప్పాడు ఇక్కడ. ఇది ఎలాగంటే ఈ పృథ్వీగతమైన అన్నము జలము ఈ 2 తీసుకునేదేది అగ్ని. ఆ తీసుకున్నప్పుడు అది ప్రాణంతో కలిసి జీర్ణం చేస్తుంది మొత్తం కూడా. కనుక ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం చెప్పాడు కదా. పచామి అన్నప్పుడు అగ్ని, ప్రాణాపాన సమాయుక్త అంటే వాయువు. అంటే భూమి నుంచి వచ్చేటువంటి అన్నము పృథ్వీసారము జలము ఈ రెండింటినీ భోక్తగా అనుభవించేదేది అగ్ని వాయువులు. పైగా వీటి సాక్షిగా చూసేది ఏంటంటే ఆకాశం సాక్షి. సాక్షిత్వం ఆకాశానికి చెప్తున్నాడు. ఆకాశం ఏది చేయదు, ఆకాశం లేకపోతే ఏది జరగదు. ఆకాశానికి కూడా సాక్షి ఎవడంటే ఈశ్వరుడే. ఇది చెప్తున్నారు. మొత్తం ఈ పదిగంలో ఇంత భావం ఉంది. ఒక్క పదిగంలో ఉన్న భావం చెప్పుకుంటున్నాం. ఇందులో మరొక రహస్యం చెప్తున్నాడు ఏంటంటే ఈ పంచభూతములు ఈ పని ఎలా చేయగలుగుతున్నాయి? ఈశ్వరుడు వాటిలో అంతర్యామిగా ఉండడం వల్ల పంచభూతములు ఈ పని చేస్తున్నాయి. పంచభూతములు జడమైన ప్రకృతికి సంబంధించినవి. జడమైన ప్రకృతి చైతన్యవంతమైన పరమేశ్వరుడి చేత పనిచేస్తున్నాయి. కనుకనే పంచభూతాల్లో ఉన్నవాడు ఈశ్వరుడు. అలాంటి పంచభూత నియామకుడైన పరమేశ్వరుడు పంచభూత రూపుడైన ఈశ్వరుడు. అది పంచభూత శివుడికి పేరుంది కదా. భూగతమైన శివుడిని శరువుడంటే, జలగతమైన శివుడిని భవుడు అన్నాం, అగ్నిగతమైన శివస్వరూపాన్ని రుద్రుడు అన్నారు, వాయుగతమైన వాడిని ఉగ్రుడు అన్నారు, ఆకాశమూర్తిని భీముడు అన్నారుగా. అష్టమూర్తులు 5 మూర్తులు అయిపోయాయి. కానీ పంచభూతమూర్తి శివుడే. అలాంటప్పుడు అగ్ని నీరు కలిసి ఉడకబెడుతున్న చోట్లో నన్ను పడిస్తే నా శివుడే అక్కడున్నాడు, ఆయన రక్షించడా? ఇది పదిగంలో ఉన్న భావం అండి. ఇలా అంటూ ఆయన ఆనందంగా బయటకు వచ్చాడు. అప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు మనందరం చూస్తూ ఉండగా ఇతనికి విషాన్ని ఆహారంలో కలిపి ఇద్దాం. అయితే తోసేయకుండా చేతులు కాళ్ళు కట్టేసి తినిపిద్దాం అన్నారు. ఎన్ని రకాల హింసలండి. వింటూ ఉంటే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు బాధ పెట్టని పెట్టాడు ఇక్కడ. అయితే అక్కడ హిరణ్యకశిపుడు డెసిషన్స్, ఇక్కడ రాక్షస మతస్థుల డెసిషన్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి
విషాన్ని పెడుతుంటే ఆ విషం చూసి ఇందగన పదిగం వీళ్ళకి సరిగ్గా అర్థమైనట్లేదు. భోక్త కూడా ఆయనే. విషాన్ని మొత్తం తీసి ఉండకట్టి కంఠంలో పెట్టి నిలబడ్డ మృత్యుంజయుడు భక్తుడికి విషమేం చేస్తుంది అని భావం వచ్చినట్టుగా పదిగం చెప్పి ఆ విషాన్ని చక్కగా స్వీకరించాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమిస్థలమౌ శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీమండలి లోపలం శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని దుర్జుడు చెప్పింది మామూలు మాట. అతనుకు మహానుభావుడు అనుభవంతో చెప్తున్నాడు. శివనామం పలికేవారు విషమైన అమృతమైన ఒకేలా చూస్తారు కనుక అలాగే స్వీకరించాడు. కానీ విషము కూడా అతను ఏమీ చేయలేదు. దానితో ఆ రాజుతో మాట చెప్పారు, మొత్తానికి ఇలాంటి వాళ్ళ వల్ల నీ రాజ్యానికి మతానికి కూడా ప్రమాదం కలుగుతోంది కనుక ఇతను బ్రతకనివ్వకూడదు. ఒక పని చేయి, నీ దగ్గర గజబలం బాగా ఉంది, ఆ గజంలో మంచి మదగజాన్ని పంపించి ఇతను తొక్కించు అన్నాడు. దానితో గజశాల వద్దకు వెళ్ళి అందులో బాగా మదించిన గజాన్ని తలుపులు తీసి బయటకు పంపారు. అది రావడం ఎలా వచ్చిందో వర్ణిస్తున్నాడు. అది వస్తున్నప్పుడే మహాకోపంతో బయటకు వచ్చి భూమి దద్దరిల్లేటట్టు వస్తుందిట. అక్కడున్న రకరకాల కట్టడాల్ని కూల్చివేస్తూ పైగా అడ్డులో ఉన్న వాటిని కాలితో తంతు మహారౌద్రంగా ఉంది, యముడి కంటే రౌద్రంగా కనబడుతుంది. అది మీదకు వస్తుంది. ఈయన కట్టక్కడ నిలబెట్టారు. ప్రశాంతంగా ఉన్నాడు, చెక్కు చెదరలేదైనా. చెక్కు చెదరకుండా నమస్కారం చేస్తుంటున్నాడు. ఎవరి నుదురు త్రిపుండ్రాలు భాషిస్తూ ఉంటాయో, కెంపు జడల జటాజూటాన్ని ధరించి దానిపై అందమైన నెలవంకములను దాల్చి ఉన్నాడు. ఎవడు గజానను యొక్క తండ్రియో నాట్యభంగిమలో జగన్ అనుగ్రహిస్తున్నాడో అతడి సేవకులమైన మాకు భయం అనేది ఉండదు. ఇది చెప్పాడు. అందులో గజాననుని తండ్రి అన్న మాటకి సంతోషించింది ఏమిటో, గజం అంత తీవ్రంగా వస్తున్నది. ఈయన దగ్గరికి వచ్చేప్పటికి వినమ్రమై శాంతమై నమస్కారం చేసి ప్రదక్షిణ చేసింది. మొత్తం ప్రదక్షిణ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ వెనక్కి వెళుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అన్యమతాచార్యులు వీళ్ళందరూ కలిసి దాన్ని పొడిచి మళ్ళీ వెనక్కి పంపిస్తున్నారు. అది ఒక్కసారి తిరిగి వాళ్ళనే తొండంతో కొట్టి చల్లాచెదిరి చేసింది. దానితో ఇంకా ఇలా లాభం లేదు, ఇతను చంపడానికి ఒక పని చేయాలి. మనందరం సముద్ర తీరవాసులం గనక ఇతని మెడలో పెద్ద బండ కట్టి సముద్రంలో పడేయండి, మళ్ళీ బయటికి రాకుండా అని చెప్పి బండ కట్టి సముద్రంలో పడేశారు. అందులో పడిన వెంటనే ఆయన మళ్ళీ పరమేశ్వర్ ధ్యానం చేస్తూ కీర్తిస్తున్నాడు. అప్పుడు అతను ఆధారంగా తీసుకునే దేన్ని అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మారిపోయిన పంచాక్షరిని ఆధారంగా తీసుకున్నాడు అన్నారు. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మారిపోయిందట, అదే జపిస్తున్నాడు. చిత్రం ఏంటంటే ఏ బండతో కింద పడ్డాడో ఆ బండ అతనికి తెప్పగా మారిపోయి తేలియాడించిందటండి. ఇక్కడ అలా తేలియాడుతూ వెళుతున్నాడు. ఆ తేలియాడుతూ సముద్రం మీద హాయిగా వెళుతూ శివునిపై కీర్తనలు పాడుతున్నాడు. అప్పుడు ఒకటే మాట అన్నాడు, జనన మరణ రూపమైన సంసార సాగరం నుంచి అలవోకగా ఒడ్డును చేర్చే పరమేశ్వరుడు దాసులకి సముద్రం ఎంత అనే భావంతో ఆయన పదిగాలు పలుకుతున్నాడు. ఆఖరికి శిలారూపమైన పల్లకి ద్వారా ఆయన ఒడ్డుకు చేరుకున్నట్ట. ఏ ఒడ్డుకి వీరెక్కడ పరిశారో అక్కడ కాదు, కడలూరు అనే ప్రాంతం ఉంది, ఇప్పటికీ కడలూరు, అక్కడ శివాలయం ఉంది. దాన్ని తిరుప్పాలియార్ అంటారు క్షేత్ర భాషలో. అక్కడికి చేరుకున్నాడు. చేరుకుని ఒడ్డుకు వచ్చేసాడు. ఆ ఒడ్డుకి రాగానే అక్కడున్నటువంటి వారు ఈయన గురించి అప్పుడే ప్రఖ్యాతి వచ్చింది కనుక ఈ మహానుభావుడు ఇక్కడికి వచ్చాడు. ఎవరు? వాగీశుడు. ఈయనకి పేరు మార్చాడు శివుడు. ఎప్పుడైతే కవితాశక్తి విన్నాడో 2 పదిగాల ద్వారా సరస్వతీ మాత అనుగ్రహం వచ్చేటట్టు చేసి నీకు వాగీశ్వరుడని పేరు అన్నారు. కానీ సంస్కృతంలో ఈయన పేరు ఎక్కడి నుంచి వాగీశుడు అనాలి. అజ్ఞానభిత్ ఆ పేరు ఉండనియండి, కానీ వాగీశుడనే వ్యవహారం. వాగీశుడు అనడానికి వాక్కుకి ప్రభువు అనడాన్ని సంస్కృతంలో తమిళ భాషలో కలిపితే తిరునావక్కరసు అని వస్తుంది. ఎందుకు తిరునావక్కరసు తమిళ భాషలో, సంస్కృతంలో వాగీశుడు. కానీ వాగీశ్వరుడి నామంతో అజ్ఞానభిత్తిని అందాం. ఎందుకంటే తన వాక్కులతో అజ్ఞానాన్ని నిజంగా భేదించాడు ఆ మహానుభావుడు కనుక అజ్ఞానభిత్తి అనేది కూడా సరిపోతుంది. కానీ వాగీశుడు అని శివుడిచ్చిన పేరు మనం వాడుకోకపోతే ఎలా? తిరునావక్కరసు. అలాంటి అద్భుతమైన పదిగమలతో శిలాపల్లకి మించి తేలి కడలూరికి రాగానే వారందరూ చాలా సంతోషించి అక్కడున్న భక్తులు ఆయన చక్కగా ఒడ్డుకొచ్చిన తర్వాత పాద నమస్కారం చేసి క్షేత్రంలోకి స్వాగతం పలికారండి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ మహానుభావుడు వస్తున్నాడని చెప్పి, వాగీశ్వరుడు వస్తున్నాడని చెప్పి స్వాగతములే. అంటే పరమేశ్వరుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులకి ఇది లభిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు వీటిని పట్టించుకోరు. వాళ్ళ దృష్టంతో ఈశ్వరుని పైన ఉంటుంది.
కనుకనే మిగిలిన వారి దృష్టి అంతా వీరిపైన ఉంటుంది. ఆ విధంగా కొలుచుకుంటూ తీసుకెళ్లారు. అప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే, నిజమైన తల్లి తండ్రి నువ్వే నాయనా అని పరమేశ్వరుడు అంటున్నాడు. తల్లి తండ్రి నిజంగా నువ్వే, నువ్వు అలా కాపాడుకుంటావు. పైగా అగోచర రక్షక, కనబడకుండా రక్షించేవాడవు నువ్వు. రక్షించడానికి ఎక్కడి నుంచో రాక్కర్లేదు, సర్వజీవుల్లో సాక్షిభూతంగా ఉన్న ఆత్మరూపుడువు నువ్వే అంటూ ఆ పదిగాన్ని చెప్తూ పాడుతూ వస్తున్నాడు. అక్కడి నుంచి క్రమంగా వివిధ ఆలయాలు చూస్తూ త్రిపురాంతక స్వామి ఉండేటువంటి తిరువాదిగై అనేటువంటి క్షేత్రానికి చేరుకుని అక్కడ స్వామిని మళ్ళీ కీర్తన చేశాడు. అటు తర్వాత గడిలం అనే నది, ఈ నది గురించి మనం సుందరార చరిత్రలో కూడా చెప్పుకున్నాం. ఆ గడిలం నది దాటిన తర్వాత తిరువదిహం వస్తుంది. తిరువదిహం అంటే ఇందాక వాళ్ళ అక్కగారు వాళ్ళు ఉన్న చోటు, అంటే తన చోటుకు తాను అప్పుడు చేరుకున్నాడు. ఈ మధ్యలో ఇన్ని ఆలయాలు చూస్తూ పదిగాలు పాడుతూ అక్కడికి వచ్చేటప్పటికల్లా ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే అసలే పచ్చని ఛాయితో మెరిసిపోతున్నాడు. దానికి తోడు మెడలో రుద్రాక్షమాల ఉంది. పాడుతున్నప్పుడు ఆయన ఎలా కనబడతాడు అంటే అరమోడ్చే నేత్రాలతో ఉంటాడు, కనుల నుంచి అశ్రువులు వస్తుంటాయి, అలా పాడతాట ఆయన. ఇక్కడ ఆయన ఆనందాశ్రువులు చేస్తూ మధుర గీతాలు పెదవుల్లో ఉన్నాయి. కానీ హృదయంలో శివుడున్నాడు, పెదవుల్లో పాట ఉంది, నుదుట విభూతి ఉంది, కంఠంలో రుద్రాక్షలు ఉన్నాయి. అలా ప్రకాశిస్తూ వస్తున్నటువంటి అప్పరను చూసి వాళ్ళందరూ ఆయనకి స్వాగతం పలికారు. ఆయన పేరు వాగీశ్వరి. ఇప్పటికీ తొందరపడి ఈ మాట వచ్చింది, కానీ ఈ మాట ఇప్పటి నుంచి రాకూడదు, వాగీశ్వరుడని తెలుసుకోండి. అలాంటి వాగీశ్వరుని కూడా స్వాగతం పలికారు. పైగా ఒక మాట అనుకున్నట్ట, ఇలాంటి కరుణామూర్తిని బంధించి బాధించడానికి వాళ్ళకు మనసు ఎలా ఒప్పిందో, చేతులు ఎలా వచ్చాయో వాళ్ళందరూ తిట్టుకున్నారు. మొత్తానికి పరమేశ్వరుడు అసలు ఆ కష్టాలు మాత్రం మా వాడికి ఎందుకు పెట్టించాలి అంటే శివమహిమ చాటడానికే, అందుకే చూపించాడు. ఇక్కడ ఏం కష్టపడ్డాడండి ఆయన, కష్టపెట్టామని వాళ్ళు అనుకున్నారు కానీ నిజానికి లేదు. కానీ ఇలాంటి మహానుభావుడు అసలు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు, కొంతకాలం వాళ్ళ దగ్గర ఉండడం ఎందుకు, అది అంగీకరించడం ఎందుకు అని కొంతమంది శివుణ్ణి అన్నట్టు. అలా వెళ్ళేటట్టు ఎందుకు చేసావని. శివుడు ఏమంటాడు, నవ్వుకుంటాడు. ఎందుకయ్యా ఎంత బాధ పెట్టావంటే వాడి కర్మల ఫలం వాడికి ఇచ్చాను, మరి నేను ఆశ్రయించినందుకు ఆ ఫలము కూడా ఇచ్చాను కదా అంటాడు. మొత్తానికి పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ఆ శాప ఫలం పాప ఫలం పోయింది అతనికి ఇప్పుడు. అలా వాగీశుడు భ్రమ కొలిపేటటువంటి అన్యమతాల యొక్క బోధల్ని ఛేదించాడు ఒక్కొక్కటి. ఎందుకంటే వాళ్ళ ఆనుపాలను తెలుసు కదా, చదువుకున్నాడు అతను. అంతకుముందు కుమారుల భట్ అని ఆయన కూడా ఈ విధంగానే ఆ అన్యమతాల యొక్క లోపాలు తెలుసుకోవడం కోసం వాళ్ళిద్దరూ కొంతకాలం పాఠం నేర్చుకున్నాడు. ఊరికనే తిట్టడం కాదు, ముందు చదవాలి, చదివి వాళ్ళ సిద్ధాంతంగా చెప్పేదాన్ని పూర్వపక్షం చేయాలంటే ముందు అధ్యయనం చేయాలి. ఆ కుమారుల భట్టులాగా ఈయన కూడా అదే పని చేశాడు. ఇప్పుడు వాళ్ళవన్నీ ఎంత నిస్సారమైనవో, ఎంత పొల్లు మతాలో తానే ఖండించడం మొదలుపెట్టాడు. కానీ క్రమంగా రాజుకి ఈయన గొప్పతనం తెలిసింది. ఇప్పుడు దానితో వచ్చి ఇతనికి శరణు వేడి, నేను ఇంతకాలం పొరపాటు పడ్డాను, సారం లేనటువంటివి దుర్మార్గమైనటువంటి ఆ సిద్ధాంతాల జోలికి వెళ్ళి, ఎందుకంటే కొత్త ఒక మోహం కలిగిస్తుంది. ఇది బాగా గొప్ప విషయం. ఏదైనా కొత్తది వస్తే ఒక మోహం కలుగుతుంది. మానవుడికి కొన్ని స్వభావాలు ఉంటాయండి. బాగా అలవాటైన దాని మీద కొంచెం విసుగు రావడం, కొత్త దాని మీద మోహం రావడం, ఇది ఒక స్వభావం. ఎంతో గొప్ప వస్తువు దగ్గర మనం కూర్చున్నా, గొప్ప చోటు ఉన్నా మొదట్లో ఆహా ఓహో అంటాం, కొద్ది రోజులు అయిపోయాక పర్వాలేదే అంటాం, మూడో రోజు కొంచెం బోర్ కొడుతుంది. ఈ బోర్ కొట్టడం అనే స్వభావం ఉందే, అది గొప్ప గొప్ప విషయాలతో గొప్ప గొప్ప వ్యక్తుల పట్ల కూడా బోర్లు కొడుతుంటాయి. దాన్నే దౌర్భాగ్యం అంటారు. దానితో ఏం చేస్తారు, అటు విడిచిపెడతారు. ఈ స్వభావాన్ని అడ్డం పెట్టుకుని కొత్త వచ్చేస్తుంటాయండి. కొత్తగా కనబడగానే పైగా వాళ్ళు ఏం చేస్తారంటే వీడి అవసరాలు చూస్తారు, బలహీనతలు గమనిస్తారు, వాటిని ఆధారం చేసి చెప్తారు. ఇవన్నీ ఎలాంటిదంటే ఒక వస్తువును అమ్మడానికి ఒక వ్యాపారవేత్తలు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి పనులు ఇవన్నీ కూడా. వాడు రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు కదా, ఇది రాస్తే చాలు పింఛన్లో ఇంత ఒత్తేను జుట్టు వస్తుందని, వాడితే తెలుస్తుంది ఉన్నది ఊడుతుందని. కానీ మాటల్లో ఎలా చూపిస్తాడు, ఆ గ్రాఫిక్స్తో ఇలా రాయడం అలా వచ్చేయడం చూపిస్తాడు. ఇలాంటివన్నీ నమ్ముతాం. అచ్చం వాటిలో ధర్మం ఉండదు సరికదా, ధర్మం పేరుతో వ్యాపారమే ఉంటుంది ఆ మతాల్లో. అందుకో ఒక మహానుభావుడు మాట చెప్పాడు, వ్యాపారాన్ని కూడా ధర్మంగా చేస్తుంది సనాతన ధర్మం, ధర్మం పేరుతో వ్యాపారం చేస్తే ఇతర మతాలని చెప్పాడు. అందుకే ఏనాడో అనీబిసెంట్ అనే ఒక మహానుభావురాలు చెప్పారు, ఇప్పుడు వ్యాపిస్తున్న మతం ఇట్ ఇస్ నాట్ ఏ రిలీజియన్, ఇట్ ఇస్ ఏ కామర్స్ అన్నారు ఆవిడ. గొప్ప విషయం చెప్పారండి. ఎప్పటికీ తెలుసుకోలేకపోతుంది భారత జాతి. ఒక పాశ్చాత్య వరిని తెలుసుకుని హెచ్చరించిన అదొక మత్తు, ఒక మోహం అంతే. వివేకవంతులే పడిపోతున్నారు ప్రలోభాలకి. మరి వాళ్ళు పడరా అండి ఇక్కడ?
బాధాకరమైన అంశం. పైగా కాలం కలికాలం, ఇలాంటివి ఎన్ని జరిగాయో ఎప్పటికప్పుడు భగవంతుడి మహాత్ముల ద్వారా ఎంత సవరిస్తున్నాడో. మొత్తానికి ఈ మహానుభావుడి యొక్క గొప్పతనం ప్రత్యక్షంగా చూసినటువంటి రాజు ఇంకా వాళ్ళందరినీ పక్కకు పెట్టి వాళ్ళ కోసం తాను కట్టినటువంటి ప్రత్యేక విడుదలని ఖాళీలు చేయించి వాళ్ళని తరిమి కొట్టి ఆ గ్రంథములు రూపుమాపి మళ్ళీ సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేశాడు. అది వీరి యొక్క ఉద్దేశం. ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో క్రమంగా మళ్ళీ ఆయన వివిధమైన క్షేత్రములు తిరుగుతున్నాడు. నిజంగా ఈయన తిరిగిన క్షేత్రములు ఇంకెవరూ తిరగలేదండి. మొత్తం నయనార్లలో ఆ తమిళనాట ఉన్నటువంటి క్షేత్రం, మనం ఇప్పుడు తమిళనాడు తెలుగునాడు అని పేర్లు వచ్చాయి, కానీ ఒకప్పుడు భారతదేశంలో ఈ విభాగాలు లేవు. ఇది బాగా తెలుసుకోవాలి. లింగ్విస్టిక్ బేసిస్ మీద విభాగాలు చేసినప్పుడు రాష్ట్రాలు వచ్చాయి. అయితే ఒక ప్రాంతంలో ఒక భాష వారు ఎక్కువ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఇది రాష్ట్ర విభజన కాకముందే అదే తమిళనాట ఆ తమిళ దేవులను కొలుచుకుంటూ ఎంతమంది తెలుగు వాళ్ళు లేరండి. ఒక త్యాగయ్య ఎక్కడి నుంచి వచ్చాడు మర్చిపోవద్దు. తిరువయ్యారు, తిరువూరూరు ఎక్కడ, అదేవిధంగా శ్యామశాస్త్రి గారు ఎక్కడ. ఇప్పటికీ కాంచీపీఠం రాజముద్ర తెలుగు భాషలోనే ఉంటుంది. అని కలిసే బ్రతికేవి అప్పుడు. అయితే ఎవరి భాషాభిమానం వారికి ఉంటుంది, ఎవరి భాషా సంపద వారికి ఉంటుంది. అది కాదు గొప్ప విషయమే. అది చూసి గర్వించడం కూడా చాలా మంచిదే. ఎందుకంటే తన సంపదను చూసి గర్వించకపోతే ఎక్కడ కాపాడుకుంటాం? ఆ గర్వం ఉండాలి. కానీ ఇతరులను తక్కువ చేయకూడదు. అంతే. ఇక్కడ ప్రతి భాషలోనూ గొప్పవారు ఉన్నారని ఏ పూట కాపాడు చెప్తున్నాం. అందుకని తెలుగు ఆయన కూర్చుని తమిళం గురించి చెప్తారేంటండి అని మళ్ళీ ఆగ్రహించొద్దు. మేము శివుడి గురించి చెప్తున్నాం. శివభక్తులు ఎవరైనా సరే గొప్పవారు. అదే విషయంలో మనం ఇక్కడ ప్రస్తావన చేసుకోవడం జరుగుతున్నది. ఇక్కడ దీన్ని బట్టి భారతదేశం భాషల పేర్లతో ఇంకొక పేరుతో విడివిడిగా కనబడుతున్నా, ఒక్కొక్క చోట ఒక్కొక్క వాతావరణం ఉన్నా అంతా ఒకే హృదయం అనేటువంటి భావం ఉత్తరాదిలో ఉన్న కాశీక్షేత్రంలో కూర్చుని తెలుగువారు తమిళ భక్తుల గురించి చెప్పినప్పుడు తెలుస్తుంది. ఈ విభాగాలు తర్వాత వచ్చాయి, అప్పుడు లేవు కదా. ఇది గమనించవలసినటువంటి అంశం. అందుకే ఈ క్షేత్రములు ఆయన తిరుగుతున్నవాడు చూస్తూ ఉంటే ఈ మహానుభావుడు చేసిన క్షేత్రయాత్ర ఇతర నాయనారులు ఎవరు చేయలేదండి. అందుకే ఈ నాయనారు గురించి ప్రత్యేకంగా రచించాడు సెక్యులర్ కూడా. ఉపమన్యు మహర్షి కూడా కొన్ని అధ్యాయాలు ఈయన గురించి వివరించాడు. ఎవరి గురించి? వాగీశుని గురించి. ఎన్ని క్షేత్రములు! అందులో తిరువన్నై నల్లూరు, పైగా అమత్తూరు, తిరుక్కోవలూరు ఇవన్నీ చూస్తూ పెన్నాగడం అనే క్షేత్రానికి చేరాడు. దీన్ని సంస్కృత పిణ్యాఘటం అంటారు. ఈ పేర్లు రాసుకుంటే ఇప్పటికీ తమిళనాట ఈ క్షేత్రములు అత్యద్భుతమైన శోభతో పల్లవులు, చోళులు మొదలైన వారు నిర్మించిన భవ్యమైన మందిరాలతో ఉన్నాయండి. అనేక రకాల దాడులు జరిగినా కాపాడబడ్డాయంటే అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడున్న అనేక మంది భక్తుల యొక్క మహిమ చేత పరమేశ్వరుడు వాటిని కాపాడుకున్నాడేమో అనిపిస్తుంది. అలాంటి భవ్యమైన క్షేత్రములు చూస్తూ క్రమంగా పిణ్యాఘటం చేరాక ఊర్లో శివాలయానికి వెళ్ళాడు. అక్కడ శివునిపై అద్భుతమైన కీర్తనలు చేశాడు. చేసి స్వామి ఏం కావాలయ్యా అని అడిగాడు. ఎప్పుడు లేదు ఈ శివుడు. ఏం కావాలి? నీ గురించి పాడుతూ తిరుగుతున్నాను, కానీ నువ్వు నాకు దీక్షనివ్వాలి అన్నాడు. నిన్ను అనుగ్రహించినప్పుడే దీక్షనిచ్చాను కదా అంటే, కాదయ్యా నీ చిహ్నాలు నాకు కనబడాలి, నా శరీరంపై ఏదో గుర్తులు వేయాలి, నువ్వు చిహ్నాలు లాంటివి వేయాలి అనగానే శివుడు సంతోషించి ఎవరికి సైగ చేశాడు. కనబడకుండా ప్రమదగణాలు కొన్ని వచ్చి ఈయన భుజాలపై చెరి యొక్క భుజంపై ఒక భుజంపై వృషభ చిహ్నాన్ని, ఇంకో భుజంపై శూల చిహ్నాన్ని పెట్టే. వృషభము శూలము అంటే అవి చూడగానే మురిసిపోయాడు. నేను శివుని వాడను అనేటువంటి భావం మరింత కనబడేట్టుగా చెరగని చెదరని 2 చిహ్నములు ఆయనకు లభించాయి. అది పిణ్యాఘటం అనే క్షేత్రంలో ఆయనకు లభించింది. అప్పుడు ఆయన చేసిన పద్యమాలికని తిరువృత్తం అని అంటారు. ఆ వృత్తముతో ఆయన కీర్తించాడు. అటుపై అక్కడి నుంచి వెళుతూ మరికొన్ని క్షేత్రములు, ముదుకుడ్రం అంటే వృద్ధాచలం, దీని విరుద్ధాచలం అని కూడా అంటారు. అది విరుద్ధాచలం కాదు, అది వృద్ధాచలమే. విరుద్ధాచలం అని వాళ్ళు పదాలను అలా విరిచి చదివే ఆ సంప్రదాయం ప్రకారంగా అది వృద్ధాచలమే. అలాగే నీవాక్కాయ్, తిరుప్పలియూర్ ఇలాంటివి చూస్తూ చిదంబరానికి చేరుకుంటున్నాడు. అక్కడికి వచ్చేటప్పటికల్లా భక్తులకు కలిగే ఆవేశం వేరండి. ఇక్కడ అన్ని క్షేత్రములు గొప్పవే, కానీ ఆ చిదంబరం వచ్చేటప్పటికల్లా పరమానందంతో ఆయన వస్తూ ఉంటే వాగీశుడు వస్తున్నాడని ఎవరు చెప్పారో కానీ ఆ చిదంబరంలో ఉన్నటువంటి దీక్షితులు కానీ వారందరూ అతడు స్వాగతం పలికారు. మనం మునిపే చెప్పుకున్నాం. ఇక్కడ వర్ణము వర్గము కాదు, భక్తికి ప్రాధాన్యమే. కనుక ఇతడు 4వ వర్ణం వాడైనప్పటికీ శివభక్తిలో 10 గములు చెప్తూ జ్ఞానాన్ని కలిగిస్తూ అన్యమతాన్ని ఖండన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వేదవేత్తలు విప్రోత్తములు కూడా తనను ఆదరించారు. ఇది సనాతన ధర్మం యొక్క స్వరూపం. ఇది తెలియక లేనిపోని వైషమ్యాలు ఆక్రమించి మర్యాదలు అతిక్రమించి
ఆ కక్షలతో కొట్టుకుంటూ ధర్మాన్ని దెబ్బతీస్తున్నారు ప్రస్తుత కాలంలోనే తప్ప నిజంగా ఆ వర్ణధర్మములు ఉన్న రోజుల్లో ఈ వైషమ్యాలు లేవండి. పరస్పర గౌరవాలు ఉన్నాయి. పైగా శివభక్తుడు అయినంత మాత్రమున అతని యొక్క పలుకులు ఆ జ్ఞానం చూసి అందరూ ఆదరించట్లేదు, అతన్ని అందరూ ఆదరిస్తున్నారు, పండితులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు రాబోయేటటువంటి సంఘటనలో మహాజ్ఞాని అయినటువంటి శైవ విప్ర కుటుంబంలో పుట్టిన జ్ఞాన సంబంధుడితన్ని ఆదరంగా చేరదీస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ధర్మ ప్రతిష్టాపన చేస్తారు. ఇది సనాతనం గొప్పతనం. మొత్తానికి వాగీశుని చరిత్ర అత్యంత అద్భుతమైనది. మొత్తానికి అతడు చిదంబరం చూడగానే హరహర శివశివ అనే నామములు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించేలా క్షేత్రంలోకి ప్రవేశించాడు. ఇక్కడ అంత ఆనందంగా అందరూ స్వాగతం పలుకుతున్నారు. పైన వస్తున్నాడన్న వార్త ఆ ఊరు నుంచి ఊరికి, ఈ ఊరు నుంచి ఊరికి అలా వ్యాపించిపోవడంతో సరిగ్గా ఊరు పెలుమేర నుంచే అక్కడున్న భక్తులందరూ కూడా కల్లాపి చల్లి, దుమ్ము రేగకుండా మార్గాల్లో కల్లాపి చల్లి తోరణాలు కట్టి స్వాగతం పలికెట్టి మహానుభావునికి. ఆయన పులకాంకితుని వచ్చి నటరాజస్వామిని ఆ కనక సభాపతిని చిత్సభలో దర్శించి 2 చేతులు దోయిలించి స్వామిపై పదిగములు పరంపరగా కీర్తించాడు ఆయన. అవి రకరకాల వృత్తాలు, ఆ వృత్తాల పేర్లు చెప్తున్నారు ఇక్కడ. విరుట్టా తిరుమలై నెరిసై మురై అనే వృత్తములు, అంటే మనకు ఎలాగైతే తేటగైతే ఆట వెలది ఇత్యాదులు చెప్తూ ఉంటారో అలాంటివి. అయితే ఇవి గానయోగ్యమైన వృత్తములు. అలాంటి వృత్తములతో కీర్తన చేశాడు. ఇందాక మనం తమిళంలో కొన్ని క్షేత్రాలు చెప్పుకున్నాం. వాటికి సంస్కృతంలో మధ్యార్జనం, మయూర క్షేత్రం, కుంభకోణం, ఛాయావనం, శ్వేతవనం, వటారణ్యం, శ్రీవాంఛం, ఇవి ఆ క్షేత్రముల్లో కొన్ని పేర్లు. ఇందులో ఎన్ని క్షేత్రాల పేర్లు కనబడతాయో. మొత్తానికి చిదంబర స్వామిని చూస్తూ ఒక మాట అన్నాడు, ఇంత స్వామిని ఇన్నాళ్ళు సేవించకుండా నా ఆయువు చాలా వ్యర్థం చేసుకున్నాను, ఏడుపు వచ్చిందిరా. ఇప్పుడు సేవిస్తున్నది సంతోషించాలిగా, కానీ మనిషికి ఉన్నటువంటి ఆయువు చాలా చిన్నది. ఆయువులో శివసేవ లేకుండా దుష్టమతాలు జోలికి వెళ్ళి స్వామిని సేవించకుండా ఇంతకాలం వృధా చేసుకున్నాను భోరుమని ఏడ్చాడు. ఆ ఏడుపుతో ఆ పాపాలన్నీ పోయి ఉంటాయి. అలా ఏడ్చి స్వామిని, ఇంత పాపాత్ముడైన నాకు కూడా నువ్వు నీ నృత్య భంగిమని దర్శింపజేసేవంటే నీ కారుణ్యం అంత గొప్పదయ్యా అని స్వామికి నమస్కారం చేసుకున్నాడు. అలా స్తుతిస్తూ అక్కడ బహుకాలం చిదంబరంలోనే ఉంటున్నాడు. ఆ చిదంబరంలో ఉంటూ అక్కడున్న క్షేత్రములు తత్పరిసరాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లో మళ్ళీ శివాలయాలు ఉన్నాయి, అవి సేవిస్తూ ఆ సేవించడానికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి చిదంబరం వస్తూ చిదంబరం ప్రధానంగా పెట్టుకుని అక్కడే ఉంటూ అలాగే తిరుక్కళిపాలై అనే చోటు ఉంది, అక్కడికి వెళ్ళి స్వామిని కీర్తించాడు. అక్కడ శివుడి పేరు అమృత ఘటేశ్వరుడు. చాలా విశేషమైన క్షేత్రం అమృత ఘటేశ్వరుడు అని, అంటే మహామృత్యుంజయ స్వరూపంతో అక్కడ ఉంటాడు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో శివుని ఆరాధన చేస్తూ షష్ఠిపూర్తులు మొదలు అక్కడ చేసుకుంటారండి, దీర్ఘాయు కలిగేటట్టు. అక్కడ శివుడు కాలసంహారమూర్తి అని కనబడుతుంటాడు. మార్కండేయుని రక్షిస్తూ యముణ్ణి కొడుతున్న శివుని విగ్రహం కూడా అక్కడ కనబడుతుంది. త్యాగరాజస్వామి క్షేత్రానికి వచ్చి కాలసంహార కరుణాకర కైవల్యప్రదయ కమనీయానన అనే అద్భుతమైన కీర్తన కూడా రచించారు. త్యాగరాజ శివకీర్తనలు చాలా ఉన్నాయి, అందులో అదొకటి. అలా కీర్తించాడు, అమృత ఘటేశ్వరుని స్తుతించాడు. అటు తర్వాత క్రమంగా అక్కడి నుంచి వస్తూ ఉంటే ఒళ్ళు పులకించిపోయింది. ఎందుకంటే జ్ఞాన సంబంధుడు పుట్టిన ఊరు కనబడిందని. ఇక్కడ చిదంబరానికి సమీపంలో ఉంటుంది శీర్గాళి. నిజంగా శివభక్తులైనటువంటి వారు ఆ నేలకు అడుగు పెడితే ఒళ్ళు పులకించిపోతుంది. ఆ శీర్గాళి వెళ్ళాడు. అక్కడ విశేషం ఏంటంటే లింగ రూపంలో మాత్రమే శివుడు ఉండకుండా పై చోటుకు వెళితే విగ్రహ రూపంలో కూడా కనబడతాడు అక్కడ. అలాంటి శీర్గాళి వెళ్ళినప్పుడు ఆ అడుగు పెడుతున్నందుకే ఒళ్ళు పులకించిపోయిందిట. ఎందుకంటే జ్ఞాన సంబంధుడి పేరు అప్పుడే ప్రసిద్ధి చెందిపోయింది. చాలా చిన్నవాడండి జ్ఞాన సంబంధుడు. వాగీశ్వరుడు పెద్దవాడు, వయస్సురీత్యా వాగీశ్వరుడు చాలా పెద్దవాడు, జ్ఞాన సంబంధుడు చిన్నవాడు. కానీ ఆయన దగ్గరికి వెళుతున్నాను అని ఆనందంతో వెళుతూ ఆయన గురించి అనుకుంటున్నాడు. ఏమనంటే వ్రాతలో లేనివి, గ్రంథస్థం కానివి ఆయన వేద సూక్తాలను ద్రవిడ భాషలో గానం చేసిన మహాయోగి జ్ఞాన సంబంధుడు. ఒకటే మాట ఇక్కడ. అంటే ఆయన గానములు ఎలాంటివి అంటే వేద సూక్తములే. అవి వ్రాతలో ఇంతవరకు లేవు, గ్రంథస్థము కాలేదు. అలాంటి జ్ఞానాన్ని తమిళ భాషలో అలవోకగా పలికినటువంటి వేద సూక్తములనే గీతములుగా రచించిన మహానుభావుడు శివయోగి అయినటువంటి జ్ఞాన సంబంధుడు అని ఆ తిరుప్పకలూరు అని చెప్పబడుతున్న శీర్గాళిలోకి ప్రవేశించాడు. ఆయన వస్తున్నాడన్న వార్త జ్ఞాన సంబంధుడికి తెలియగానే ఒక్కసారి లేచి నిలబడి ఆయన కలుద్దామని బయలుదేరుతున్నాడు ఈయన. అయితే ఈయన భక్తుడే, ఆయన భక్తుడే, ఈయన ప్రసిద్ధుడే, ఆయన ప్రసిద్ధుడే. ఈయనొక్కడిని అక్కడికి వెళ్ళినవారు ఎవరిని? వాగీశుని. ఆయన వెనకాల భక్తులు కూడా ఆయనతో పాటు వస్తున్నారు.
అలాగే ఈయనొక్కరిని ఎవరు వెళ్ళినవారు, చిన్నవాడే కానీ వెనకాలందరూ పెద్ద పెద్దవాళ్ళు. వృద్ధా శిష్య గురుర్యువ అన్నట్లుగా ఆ పిల్లాడి వెంట ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరితో ఆయన వస్తున్నాడు, ఇటు ఈయన వస్తున్నాడు. ఈ రెండూ చూస్తుంటే ఎలా ఉన్నది అంటే కరుణ సాగరం ప్రేమ సాగరం కలిసినట్లున్నాయని వర్ణిస్తాడు ఇక్కడ. ఒకటి దయ, ఒకటి ప్రేమట. ఎవరిది ప్రేమ, ఎవరిది దయ? ప్రేమ యొక్క రూపమేగా దయ. మొత్తానికి ఆ విధంగా రెండు కలుసుకున్నట్లున్నాయి. అయితే ఆ వస్తు రెండు చేతులు చాచి వచ్చి జ్ఞాన సంబంధుని పాదాల మీద పడబోయాడు. ఎవరు? వాగీశుడు. వెంటనే వచ్చి భుజాలు పట్టుకుని పాదాల మీద పడనివ్వకుండా చేసి అప్పరే అని పిలిచాడు మహానుభావుడు జ్ఞాన సంబంధుడు. అప్పరే అని, అప్ప అంటే తండ్రి, ఆ అప్పర్ తండ్రి అని పిలిచేట. అంటే జ్ఞాన సంబంధుడి చేత తండ్రి అని పిలిపించుకున్నటువంటి మహానుభావుడు వాగీశుడు. అంతవరకు తిరునావక్కరసు ఈ పేర్లన్నీ పోయి అప్పర అని పేరు నిలిచిపోయింది. ఎందుకంటే జ్ఞాన సంబంధుడి పిలిచాడు ఆ పేరుతో, కానీ అప్పరే అని పిలిచాడు. ఈయనేమన్నా అంటే అడే అన్నాడు వెంట. అంటే నేను నీ దాసున్నయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అంత బాల్యంలోనే ఆ విద్య ఏమిటి, అందుకే ఆయన సుబ్రహ్మణ్యాంశ అంటారు. ఆదిశంకర భగవత్పాదుల వారే తవస్తన్యం మన్యే అనేటువంటి సౌందర్యలహరి శ్లోకంలో ద్రవిడి శిశురాస్వాద్య తవయత్ అనే మాటలో రాశారు. అమ్మా నీ స్తన్యపానం చేత ద్రవిడ శిశువు ఎంత గొప్ప కవి కాగలిగాడు అన్నారే, ఆ ద్రవిడ శిశు జ్ఞాన సంబంధుడే. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ శంకరులకు పూర్వం వాడే జ్ఞాన సంబంధుడు. అది శంకరుడు సౌందర్యలహరిలో రచించిన ద్రవిడ శిశువు ఆయన. కొంతమంది దీనికి అన్వయించాలని నానా యాతనా పడి చిన్నప్పుడు శంకరాచార్యులకు పాలు అమ్మవారు ఇచ్చారు అని కథ కూడా కల్పన చేశారు. పోనీ వాళ్ళ సంతోషం వాళ్ళది. ఆయన అమ్మవారి స్తన్యపానం చేసి ఉండొచ్చు, అమ్మవారు ఇచ్చిన జ్ఞానక్షీరం పుచ్చుకోకపోతే ఎవడు జ్ఞాని కాగలడండి? కనుక ఇచ్చింది అనుకుంటే తప్పేం లేదు. కానీ శంకరుల హృదయంలో ద్రవిడ శిశువు అంటే జ్ఞాన సంబంధుడే, ఇందులో సందేహము లేదు. అయితే కొంతమంది ఇంకో దూరం వెళ్ళి ద్రవిడ అంటే ద్రవీభూతమైన శిశువు. ద్రవీభూతం అంటే అబార్టెడ్ సన్. అంటే శివుడి యొక్క తేజస్సు గర్భంలోకి ప్రవేశించి శిశురూపం ధరించకుండా ద్రవీభూతమై వచ్చి రూపం స్వీకరించింది ఆయన కుమారస్వామి ద్రవిడ శిశువు అనే మాట చెప్పి, ఆ కుమారస్వామి మాతృస్తన్య క్షీరపానం అమ్మవారి స్తన్యం పానం చేశాడు కనుక జ్ఞానేయుడని అన్వయం చేశారు. అది బాగానే ఉంది. ఏమైనా జ్ఞాన సంబంధుడు అనేది సమంజసంగా మనకు కనబడుతుంది. జ్ఞాన సంబంధుడు సుబ్రహ్మణ్యాంశ సంభూతుడు, అందులో సందేహం ఏమీ లేదు. ఆ పుట్టుకే అలాంటిది. అంటే లోకక్షేమం కోసం భగవంతుడు ఆ విధంగా అనుగ్రహిస్తుంటాడు. అప్పుడు ఏర్పడిన దుర్మతాలను తొలగించడం కోసం ఏర్పడిన వాళ్ళు అప్పర్ పెద్దవాడు, తర్వాత వచ్చినటువంటి వాడు ఈయన. కానీ సమకాలికులు. అందుకే ఈయన అడియేనన్నాడు, నీలాంటి మహానుభావునికి నేను దాసున్నయ్యా అన్నాడు. మొత్తానికి ఇద్దరు పుణ్యాత్ములు, ఇద్దరు మహాభక్తులు కలియగానే అటున్న వాళ్ళకి ఇటున్న వాళ్ళకి ఆనందాశ్రువులు ఆగలేదండి. ఎందుకంటే సమకాలంలో ఉన్న ఇద్దరు మహాత్ముల్ని వాళ్ళు దర్శించగలిగే యోగం ఆ కాలం వాళ్ళకి దక్కింది కనుక వారు ఉభయంలో చూసాము అని ఆనందిస్తున్నారు. నిజానికి వారి గురించి చెప్తూ శిక్కులారు ఒకటి అంటాడు, పవిత్రమైన శైవ ధర్మానికి వీరిద్దరూ రెండు కళ్ళు అన్నాడు. ఇక్కడ ఎంత గొప్ప మాట చెప్పాడు. రెండు నేత్రాలు ఉంటేనే సమగ్ర దృష్టి, వీరిద్దరి వల్లనే సమగ్ర శైవ ధర్మం తెలియబడుతున్నది అని. ఇంకా ఇక్కడి నుంచి వారిద్దరూ కలిసి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఎంత అద్భుతమో! వెళ్ళడం, ఒక క్షేత్రాన్ని చూడడం, ఈయన 10 గని చెప్తే ఆయనకు 10 గని చెప్పడం, ఇలా వెళుతూ ఉన్నారు ఇక్కడ. పైగా వాక్కులకు యువరాజు తిరునావక్కరసు అంటే వాక్కుకు యువరాజు. ఈయన యువరాజా రాజా? మహారాజే. కానీ యువరాజు అని చెప్పడంలో యువకుడుగా ఉన్నటువంటి రాజుని అర్థంలో మనం తీసుకోవాలి. ఆయన ఒకడైతే ఇటు ఉన్నటువంటి వారు జ్ఞాన సంబంధుడు. వాక్కు జ్ఞానం నిజానికి రెండు ఒక్కటే. ఆ ఇద్దరూ కలిసి క్రమంగా వెళుతూ ముందుగా శీర్గాళిలో ఉన్న శివుని దర్శించారు. రా మా ఊరొచ్చాగా మా శివుని చూపిస్తానన్నట్టుగా జ్ఞాన సంబంధుడు తీసుకువెళ్ళాడు. అక్కడ స్వామిని తోణి అప్పర్ అని అంటారు. ఆయన్ని దర్శిస్తూ పదిగములతో స్తుతి చేశారు వారు ఉభయులు కూడా. అక్కడ ఇతను చెప్పిన పదిగాన్ని పారకండు మోడి అనేటువంటి పదిగని చెప్పాడు. ఈ పదిగంలో ప్రధానంగా ఆది దంపతులను స్తుతించడం కనబడుతుందండి. శివపార్వతులు ఉభయుల్ని కూడా ఈ పదిగంలో స్తుతిస్తాడు. ఎవరు? వాగీశుడు. స్తుతించమని చెప్తాడు, మా స్వామిపై నువ్వు స్తుతించు అనగానే ఆనందంగానే స్తుతించాడు. వారి స్నేహం చాలా వృద్ధి చెందింది. బహుకాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. ఆ శీర్గాళిలో చాలా కాలం ఉంటూ జ్ఞాన సంపదల ఆతిథ్యంతో ఉంటూ వారు ఉభయులు నిరంతరం భగవత్ చర్చ చేస్తూ గానములు చేస్తూ ఉంటే అది చూసిన వారి పండుగే పండుగ, అంత వైభవంగా జరుగుతుంది. అటు నుంచి క్రమంగా వారు ఉభయులు కలిసి కావేరీ తీరంలో ఉన్న ఒక్కొక్క క్షేత్రాన్ని చూద్దామని బయలుదేరండి. అందులో ఒక్కొక్క చేరుతూ తిరుక్కాలక్ అనే క్షేత్రానికి వెళ్ళేటప్పటికల్లా ఇక్కడి నుంచి నువ్వు యాత్రకు వెళ్ళు, నేను మళ్ళీ శీర్గాళికి వెళ్తానని అక్కడి నుంచి ఆయన పంపించి
వెనక్కి వచ్చాడు జ్ఞాన సంబంధుడు. ఇంకక్కడి నుంచి ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. ఒంటరిగా బయలుదేరాడు, కానీ ఆయన ఒంటరిగా ఎవరు వెళ్ళనిస్తారు? భక్తులందరూ ఆయనతోనే ఉన్నారు. ఇలా వెళుతున్నప్పుడు పరియలూరు, పుంగూరు, నీడూరు, కురుక్కై, నెరియూరు, ననిపల్లి ఇలాంటి తీర్థములు దర్శిస్తూ క్రమంగా ఎన్ని క్షేత్రాలు పేర్లన్నీ రాసినందుకు చెప్పాలని కుతూహలం నాకు ఉన్నది. పైగా తమిళంలో ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ పేర్లతోనూ ఉన్నాయి అవి. మైలాడుతురై, తిరుత్తి, వెల్వి కూడా ఇవన్నీ చూస్తూ అవధుత్తంతురై అనే క్షేత్రానికి చేరుకుని అక్కడ ఒక 10గా ఆయన రచించాడు. ఇక్కడ ఆయన రచించిన ఛందస్సుల గురించి చెప్తూ నెరిశై, విరత్తమ ఇలాంటి వృత్తాల్లో రచించాడు అని చెప్పాడు. అంటే ఎన్ని వృత్తాలు ఉన్నాయో రచనలో ఒక్కొక్క దాని గమనం ఒక్కొక్కలాగా ఉంటుంది. అలా గానం చేస్తూ వెళుతూ ఉండగా మరొక చోటుకు వచ్చేటప్పటికల్లా పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించినప్పుడు ఒక మాట అన్నాడు. అది తిరుశక్తి ముట్రం అనే క్షేత్రం. స్వామి, నువ్వు నాకు ఎవరి చేతో కనబడి ముద్రలు ఏం చేశావు, కానీ నువ్వు కనబడి దీక్షిస్తే బాగుంటుంది కదా స్వామి. నువ్వు దీక్షించావని నాకు ఎలా తెలుస్తుంది? అప్పుడప్పుడు సుందరారికి దీక్షించావు, నాకు అలా ఇస్తావా అని తల వంచి నమస్కరిస్తూ ఉంటే స్వామి 2 పాదాలు తలపై పెట్టాడు పరమేశ్వరుడు. ఇంకేం కావాలండి? శిరస్థానంలో గురుపాదుకుల్ని ధ్యానం చేసి శివుని పొందాలట. శివుడే గురువై తన పాదాలు పెట్టాడు. ఇంకేం కావాలి? దానితో ఒళ్ళు పులకించిపోయి దీనితో అతని స్థితి ఇంకా ఎదిగిపోయింది. ఆనందపరసుడి కొంతకాలం అక్కడుంటూ స్వామిని 10గములతో కీర్తిస్తూ అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు. అక్కడి నుంచి కరహావూరు, తిరువాయూర్, తిరుప్పాలుత్తరై ఇలాంటివన్నీ చూస్తూ స్వామిని కీర్తిస్తూ ఉండగా తింగళూరును కూరికి చేరాడు. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే అది ఎంతవరకు ఆ క్షేత్రానికి వెళ్ళేది ఇది మొదలు. అక్కడ కొన్ని దుకాణాలు వంటి ఉన్నాయి. అన్ని చోట్ల కూడాను వాగీశ శరణం మమ అని మంత్రం కనబడుతుంది. అంటే ఈయన భక్తులు అక్కడ ఉన్నారు ఊళ్ళో. ఈయనకు ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడు ఊరికే రాలేదు, నన్ను ఎలా అనుకుంటున్నారేంటి వాగీశ శరణం మమ అని. ఆ ఊళ్ళో అందరూ పాటలు ఈయన రచించినవే పాడుకుంటున్నారు. అలా ఇన్ని పాటలు ఎలా వెళ్ళాయంటే ఊళ్ళో ఒక మహాభక్తుడు ఉన్నాడయ్యా, వాగీశుడి యొక్క భక్తుడు. ఆయన ఎప్పుడు వాగీశ శరణమ్మమ్మ, వాగీశ శరణమ్మమ్మ అంటాడు. అతడు శివభక్తుడు కాదు, శివభక్త భక్తుడు. అంటే శివభక్తుడు కాడన్నందుకు మన్నించాలి. శివుడి వల్లే శివభక్తుడికి భక్తుడయ్యాడు. అందుకే ఆయన పాటలే శరణ్యంగా పాడుతూ ఆ పాటలే పాడుకుంటూ ఆయన్నే స్తుతిస్తున్న ఒక విప్రోత్తముడు అక్కడున్నాడు. ఆయన పేరు అప్పూది. అయితే సంస్కృతంలో అద్భుతి అని పేరు చెప్పారు అతనికి. అద్భుతి. అతడు గొప్ప వాగీశ భక్తుడు. సరిగ్గా ఆయన గురించి దొరికిన ఆశ్చర్యపోయి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన అప్పుడే స్నానం అవన్నీ ముగించుకొని వచ్చి వాగీశ శరణం మమ అని జపం చేసుకుని వస్తున్నాడు. గోడల మీద అంతా కూడా వాగీశ శరణం మమ ఉంది. ఇంట్లో వాళ్ళు కూడా వాగీశ శరణం మమ అని అంటున్నట్ట. ఇది భక్తుడి పేరు, భగవంతుడి పేరు ఒకటే అయిపోయింది. ఎందుకంటే సర్వవాక్కులకి ఈశ్వరుడు పరమేశ్వరుడేగా. వాక్కులన్నీ ఆయన డమరుకనాదం నుంచి వచ్చినప్పుడు వాక్కులకు ప్రభు పరమేశ్వరుడే. అందుకే వాగీశ శరణం మమ అని భక్త మంత్రం, భగవన్ మంత్రం కూడా అయిపోయింది. కానీ హృదయంలో మాత్రం వాగీశ్వరుడి మూర్తి అలాగే ఉన్నది. భస్మము రుద్రాక్షలు ధరించి ఆ పార పట్టుకుని నెత్తిపై కూడా రుద్రాక్ష మాల దాల్చి ఉన్నటువంటి అప్పరమూర్తి మనస్సులో పెట్టుకుని వాగీశ శరణం మమ అంటున్నాడు. ఆవేశంతో నేను వెళ్ళగానే ఆశ్చర్యపోయి చూశాడు. నా వాగీశ్వరుడు ఇలా కనబడుతున్నాడు, నేను ఆయన్నే అనుకోవడం వల్ల భ్రమ చెందట్లేదు కదా అనుకుంటే, స్వామి మీరెవరన్నాడు లోక నిర్ధారణ కోసం. ఇవన్నీ రాసేవే అతన్ని నేనన్నాడు. వెంటనే ఒళ్ళు పులకించిపోయి అశ్రువులు రాలుతూ ఉంటే అప్పూది ఆయన పాదాల మీద పడిపోయి ఆనందంతో నోట మాట రాలేదు. కొంతసేపు గొంతు పెగల్చుకొని ఆనందపరసుడే, నేను కొలుచుకుంటున్న దైవం నన్ను వెతుకుతూ వచ్చాడు కదా అని ఆనందపరసుడే లోపలికి రప్పించాడండి. ఇక్కడ ఇంకా భార్యను తొందర పెట్టాడు. వచ్చినవాడు మహానుభావుడని వెంటనే విందు ఏర్పాటు చేయాలి ఆయనకి అనగానే వాడన్నీ వాగీశునికి వండుతున్నాడు, శివునికి వండుతున్నట్టు భావించింది. ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటే అబ్బాయి అక్కడ ఉంటే, నాయన నువ్వు వెళ్ళి పెరట్లో అరిటాకు కూసుకురా అని చెప్పారు. వెంటనే అరిటాకు కోయడానికి ఒక ఎత్తు ఎక్కి అరిటాకు కోస్తుంటే సర్పం కాటు వేసింది ఆ పిల్లవాడికి. అతను మరణించాడు. వెంటనే తల్లి తండ్రి ఇద్దరు చూశారు. ఏం చేయాలి? రాక వచ్చినటువంటి మహానుభావుడు తిరిగి వెళ్ళిపోతే ఎలాగా మనకి భోజనం చేయకుండా? ఆయన భోజనం పెట్టేమని భాగ్యం మనకు దక్కకుండా పోతుందే. ఒక పని చేద్దాం, ఇది ఎవరికి చెప్పకుండా ఇక్కడ పెట్టేసి అతను భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఇతనికి ఊర్ధ్వదైహిక క్రియలు చేద్దాం అని నిర్ణయించుకున్నారు. అది అరిటాకుల్లో అతన్ని కప్పేసి ఆ మృతదేహాన్ని ఈ లోపలికి వచ్చినప్పుడు, మీ అబ్బాయి ఉన్నాడు ఇందాక చూసినట్టు గుర్తు, గృహస్థు శిశువు కూడా వచ్చి ఇక్కడ నాతో కలిసి భోజనం చేస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఇక్కడ
వెంటనే నీళ్ళు అములుతున్నాడు. ఏం పిల్లాడేడి అన్నాడు. ఇక్కడ అంత మా వాగీశుని ముందు అబద్ధం ఆడలేక ఉన్న విషయం చెప్పారు. అయ్యయ్యో, ఇంత దుఃఖాన్ని దిగమింగుకుని కూడా మీరు నాకు భోజనం పెట్టాలనుకుంటూ ఉంటే మీ శివభక్తి ఎంత గొప్పదో అని మహానుభావుడు నమస్కారం చేశాడు. ఎందుకంటే పుత్రమరణం కంటే తల్లికి దుఃఖం మరొకటి ఉంటుందా? అలాంటి మరణ బాధను కూడా తొక్కిపట్టి చేసింది అంటే పుత్రుడి కంటే ప్రేమించే వస్తువు ఒకటి ఉందన్నమాట. ఆ వస్తువు అందరిలో ఆత్మరూపుడైన పరమేశ్వరుడే. అందుకు ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ అని చెప్తున్న బృహదారణ్యకోపనిషత్తులను మాత్రం గుర్తించుకోవాలి. సంపదల కంటే, తన వారి కంటే పుత్రాత్ విత్తాత్ ప్రియమైన వస్తువు ఒకటి ఉందయ్యా. అదేంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపనిషద్వాక్యం. అన్నిటికంటే ప్రియమైన వస్తువు ఆత్మ. పుత్రుడి కంటే, అన్నిటికంటే లేదండి వాళ్ళే నాకు ముఖ్యం, వాళ్ళు బాగుంటే నాకు ఆనందం కలుగుతుంది. ఎవరికి ఆనందం? నాకు. అందుకే నువ్వే అసలు నీకు ఇష్టమైన వాడు నువ్వే. ఆ ఆత్మరూపుడై ఉన్నవాడు ఈశ్వరుడు కనుక ఆయన విషయం వచ్చేప్పటికల్లా పుత్రాత్ అధిక. ఇది తెలిస్తే మన సరిగ్గా భాగవతంలో కృష్ణ కథలో తమ పుత్రుడి కంటే కృష్ణునే ప్రేమించినటువంటి గోపకాంతలు గోపకుల యొక్క భక్తి గుర్తొస్తుంది. అక్కడ సుఖయోగింద్రుడు చెప్తాడు, ఎందుకయ్యా వాళ్ళకి తమ అనుకున్న వాటి కంటే భగవంతుని మీద అంత ప్రేమ ఎందుకు అంటే అసలు ఆత్మరూపుడే గనక అతడి మీదే ప్రేమ ఉంటుందయ్యా అని సుఖయోగింద్రుడు చెప్పిన మాటే ఇక్కడ కూడా గమనించవలసిన అవసరం ఇక్కడ. అందుకే అంత ప్రేమ, ఆ భక్తికి మించిన భక్తి ఉంటుందా చెప్పండి? వెంటనే గుండెలు బాధేసుకుని ఆడవడం కాకుండా ఈయనెవడో అడుగు పెట్టాడు సెల్లాగా మా పిల్లాడు పోయాడు అనకుండా. ఎందుకంటే మనుషుల భక్తి అంతా ఏంటంటే అన్నీ అనుకూలిస్తున్నంతసేపు కొంచెం తేడా వస్తే మొదట పక్కకు తోసేది భగవంతుడిని. అవునా లేదా? కాస్త పనుల్లో బిజీ అయిపోతే మనం తగ్గించేది తీసేసేది దేవుడి పూజనే, భోజనం తగ్గదు. అవునా లేదా? దీనికే ముందు తొందరగా ఉంటాం. ముందు ఎడిట్ చేసి తగ్గించుకునేది కనబడేది అదొక్కటే. కొంచెం కష్టం కలిగితే ఇంత పూజలు చేశాను రోజు ఏం చేశాడు దేవుడు అని ఆయన మీదే వదిలేయడానికి కూడా సిద్ధమే. ఇలాంటి స్థితిలో ఉన్నవారికి అసలు భక్తి అంటే ఏంటో చూపిస్తున్నారు చూడండి. పుత్రమరణానికి కూడా చలించకుండా ఆ వాగీశ్వరుడికి భోజనం పెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ సత్యం పలికారు. వెంటనే వాగీశ్వరుడు అయ్యయ్యో అని ఉన్నపాటను వెళ్ళి భస్మం చేత్తో తీసుకుని ఒక పదిగం పాడి విభూదిని పెట్టాడండి పిల్లవాడికి. లేచి కూర్చున్నాడు పిల్లవాడు అక్కడ. అది శివుని యొక్క మహిమ, మృత్యుంజయుని యొక్క మహిమను ఆ విధంగా చూపించాడు. ఇలాగా ఆ భక్తుడిని అనుగ్రహించి అక్కడి నుంచి బయలుదేరి వస్తూ అనేక మంది వేద పండితుల తోడుగా తిరుప్పళం అనే చోటుకు వచ్చి అక్కడ పదిగాన్ని గానం చేశాడు. అక్కడి నుంచి క్రమంగా తిరునల్లూరు చేరి మళ్ళీ తిరువారూరు చేరుకున్నాడు. ఆ తిరువారూరులో పంచనదీశ్వరుని సేవించుకుంటున్నాడు. అక్కడికి వచ్చేటప్పటికల్లా నువ్వు అందరినీ ఖండించేవని విన్నావు, మా మతాన్ని ఖండిస్తావా చూస్తావని కొంతమంది అన్య మతస్థులు వచ్చారు. అంటే అప్పుడే రకరకాల శాఖలుగా వ్యాపించిపోయి ఉన్నాయి ఇక్కడ. మనం అనుకుంటాం బయట చూస్తే అది ఒకటే మతం, అక్కడే భేదాలు లేవని. అక్కడ 1,00,000 భేదాలు ఉంటాయి. వాడు వెళ్ళిన ప్రార్థనా మందిరానికి అదే మతానికి చెందిన ఇంకోటి వెళ్ళడు, వాడికి వేరే ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ ఇన్ని భేదాలు ఉన్నాయని తెలియక భేదాలన్నీ మన మతంలోనూ ఉన్నాయని వాళ్ళు చెప్పడం, మనం వెర్రి బాగుల్లో వాళ్ళని నమ్మడం. కానీ అనేక చోట్ల వాళ్ళే కొట్టుకుంటున్నారని మనకు తెలియదు ఇక్కడ. అలాంటి శాఖలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు అందులో ఉంటే సౌగతులు ఇత్యాది తాంత్రికులు ఇత్యాది అందరూ కలిసి ఆయనతో వాదనలోకి దిగేట. వాళ్ళందరినీ సులభంగా ఆయన జయించాడు. దీనితో విజయం ఇంకా పెరుగుతుంది, శివానుగ్రహం వల్ల జరుగుతున్న విషయం. అయితే తిరువారూరు ఈయన అప్పుడు వెళ్ళిపోయిన వాడు ఇన్నాళ్ళకు వచ్చారండి. తిరువారూరు చూడడానికి వచ్చాడు. అంటే మారిన తర్వాత తిరువారూరు రావడం ఇదే మొదటిసారి. తిరువారూరు గురించి మనం చాలా చెప్పుకున్నాం. తిరువారూరు గొప్పతనం అది వాల్మీకినాథుడు త్యాగేశ్వరుడు ఉండేటువంటి చోటు. అక్కడికి రాగానే దుష్ట సంఘం నుంచి, అంటే దుష్ట సంఘం చేరి పాడైపోయిన నన్ను అక్కడి నుంచి బయటికి లాగి అనుగ్రహించినటువంటి ఈ వాల్మీకినాథుడికి నమస్కారము అని పదిగం పాడాడు. అక్కడి నుంచి అక్కడ తాండకము అని ఒక ఛందస్సుతో కొన్ని కృతులు రచించాడు ఆయన. అందులో కొండలే కురుతై నినయిండు అనేటువంటి ఒక గానంతో క్రమంగా మూలస్థానంలో శివుని కూడా కీర్తించాడు ఆయన. ఇలా చెప్తూ ఒక మాట అంటాడు ఆయన త్యాగరాజేశ్వర స్వామిని చూస్తూ, నీ అంత దౌర్భాగ్యం నాది, చేతికి అందిన అందమైన అమృతపు ఫలాన్ని పక్కన పారేసి వగరు చేదు విషపు కాయల్ని పట్టుకున్నట్లుగా సనాతన ధర్మం లాంటి అమృత ఫలాన్ని విడిచిపెట్టి వగరు చేదు కాయలు లాంటి దుర్మతాల వైపు వెళ్ళేనే అని బాధపడ్డట. ఈ పదిగం
ప్రస్తుతం పాడుకోవలసిన పదికం, సనాతన ధర్మం గొప్పతనం చెప్పేటువంటి గొప్ప పదికం అండి. అలా సేవిస్తూ ఆనందపరసుడై కన్నీరు ఒలికి వక్షస్థలం మీద పడుతూ ఉండగా మధురమైన గీతాలు పాడుతూ దృష్టి మాత్రం శివుని పాదాల మీదే పెట్టినటువంటి మహానుభావుడు. అలా స్తుతిస్తూ ఉన్నాడు ఇక్కడ. పైగా ఆయన అంటాడు, ఈ తిరువారూరులో ఉన్న వాళ్ళందరూ శివగణములే అని కూడా స్తుతిస్తాడు. ఆ పౌరుల్ని శివగణములుగా భావిస్తాడు. ఇలా క్రమంగా వివిధ క్షేత్రములు దర్శిస్తూ తిరువారూరు మళ్ళీ తిరిగి వస్తూ అక్కడ ఆర్ద్రా మహోత్సవం జరుగుతుంటే అక్కడ కొన్నాళ్ళు ఉండి స్వామిని కీర్తిస్తాడు. అట్నుంచి తిరువారూరు వదిలి వెళ్ళడానికి మనసు రాలేదట, కానీ వెళ్తున్నాడు. మనసు రాకపోతే వెళ్ళడం ఎందుకండి అంటే, అన్ని ఊళ్ళు తిరిగి అన్ని క్షేత్రాల్లో గానం చేసి అంతటినీ పవిత్రం చేయవలసిన బాధ్యత భగవంతుడు పెట్టాడు వారికి. అందుకే ఒక చోట ఉండిపోవాలని కోరి కలిగినప్పటికీ ఉండనీయక తిరిపేటటువంటి దైవ సంకల్పం ఒకటి ఉంది. దానితో తిరుగుతున్నాడు అన్నీ కూడా. అలాగా క్రమంగా వెళుతూ ఉండగా మధ్యలో ఆయనకు మళ్ళీ జ్ఞాన సముద్రం కలిశాడు. వాళ్ళిద్దరూ కలిసి మరికొన్ని క్షేత్రాలు, అందులో వారి ఉభయులు కలిసి పుగలూరు అనేటువంటి చోటుకు చేరుకుని అక్కడ కూడా స్వామిని స్తుతించారు. అక్కడి నుంచి క్రమంగా వారు ఉభయులు కలిసి వెళ్ళిన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఆ క్షేత్రాలకు వెళితే ఉభయులు వచ్చిన ఒక ఆనవాలు అక్కడ ఉంటుంది. ఉభయులు రచించిన పదిగాలు అక్కడ గోడల మీద వ్రాసి ఉంటాయండి. అలా వచ్చినవి తిరుఅంబూర్, తిరుక్కడవలూరు ఇత్యాదులు పెడుతున్నారు. ఆ తిరుక్కడవలూరు దగ్గరికి వచ్చినప్పుడే మొన్న చెప్పుకున్న కథ గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళిద్దరూ కలిసి అక్కడికి వచ్చినప్పుడే ఒక భక్తుని ఇంటికి వెళ్ళి భోజనం చేశారు. అతడి గుగ్గులు కలయనయనారు. చెప్పుకున్నాం, గుర్తుంది కదా, గుగ్గులు నయనారు. అతను గుగ్గుళ్ళు శివుడికి స్వామికి ధూపం వేస్తూ అనుగ్రహం పొందినటువంటి కళానాథుడు అనబడేటువంటి నాయనాన్ని చెప్పుకున్నాం కదా. ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేశారు వీళ్ళిద్దరూ ఒక ప్రస్తావన చేసుకున్నాం. అది ఇప్పుడే సంఘటన వచ్చిందనమాట. అక్కడికి వెళ్ళి వారి ఇంట్లో భోజనం చేయగానే ఆయన అంత పరవశించిపోయాడు. అక్కడ తిరువక్కూరు అనే చోటుకు వెళ్ళారు. అక్కడ స్వామిని చూస్తూ తాంతొన్ని మాడం అని ఒక పదిగాన్ని పలికారు. తాంతొన్ని మాడం అంటే తనంత తాను ఆవిర్భవించిన స్వామి అని సంబోధన. అంటే స్వయంభూ రూపంతో వచ్చిన పరమేశ్వర అని కీర్తిస్తూ అక్కడి నుంచి తిరునీలి మిలలై అనే చోరుకు చేరుకున్నారు. అక్కడ బ్రహ్మాదులు కూడా తెలుసుకోలేని పరమేశ్వరుడు ఇక్కడ కొలువు తీరి మనల్ని అనుగ్రహిస్తున్నాడే అని చెప్తూ ఉండగా ఆ చోటుకు చేరేటప్పటికల్లా దానికి సంస్కృతంలో తేజినీవనం అంటారండి. అక్కడ ఒక భయంకరమైన క్షామం నెలకొని ఉన్నది. అది కూడా కావేరీ నదీ తీరమే. అప్పుడు కావేరి ఎండిపోయింది, కరువు ఏర్పడినది. మనసు చలించిపోయింది మహానుభావులకి. ఈ కరువుతో ఉన్నటువంటి ఈ కాలంలో ఎవరికి ఆహార సామగ్రి లేదు, సంపద లేదు, ఇటువంటి దరిద్ర స్థితి ఇక్కడ ఉన్నదే, ఇది ఎలా తొలగుతుంది అని ఉభయులు గానం చేస్తే ఒక చిన్న గిన్నెలో కొన్ని బంగారు కాసులు అక్కడ కనబడ్డాయి. ఏమిటా ఇదని చూస్తున్నారు. కనబడితే లాగేసుకున్న స్వభావాలు కావు కదా. ఏమిటా ఇదని ఆలోచిస్తుంటే ఈశ్వరుని వాణి మెడబడింది. మీ పదిగానికి సంతోషించింది పెట్టాను, ఈ ద్రవ్యంతో మీరు కావలసిన వస్తువులు సంపాదించి ఇక్కడున్న వారందరూ ఆకలి తీర్చండి అన్నారు. వెంటనే ఆ దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ ఇక్కడ తీసుకువచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ సంతర్పణలు ఏర్పాటు చేశారండి వీరు ఉభయులు కలిసి. అలాగ రోజు వీరు పాట పాడడం, ఆయన బంగారు కాసులు ఇవ్వడం, ఈ బంగారు కాసులతో అవి తీసుకురావడం. ఎందుకు అంటే ఏ కాలంలో ఏవి జరగాలో అవి జరగాలి. గౌతమ్ మహర్షి కరువు ఏర్పడినప్పుడు శివుని కోసం తపస్సు చేసి ఏం కావాలయ్యా అని వరుణుడు వచ్చి అడుగుతాడు. ఎందుకంటే వాటర్ డిపార్ట్మెంట్ ఆయనది. ఈయన వర్షం కోసం తపస్సు చేస్తున్నాడు కదా, వరుణుడు వస్తాడు, వర్షం కావాలంటాడు. కొన్ని సమయాల్లో కొన్ని జరగవు, అది సమూహ ప్రారంధం మీద కాల నియమం. నువ్వు అడిగేవి కానీ మేము వర్షం కురిపించము, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని నేనేదో చేసేయాలి వర్షం కురవాలంటే ఆ కాలాల్లో కొన్ని కురవు, ఒక్కొక్కప్పుడు కురియచ్చు. అమృతవర్షిని ముత్తుస్వామి దీక్షితులు ఆలపిస్తే అఖండ కాంచీ మండలంలో కరువు తీర వర్షం కురిసింది. అంటే అప్పుడు ఈ గానానికి అది కురిసే యోగం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఎంత చెప్పినా గౌతమ్ మహర్షి తపస్సు చేసినా వరుణుడు ఇది కాలం కాదు నీరు ఇవ్వను అంటే, నా తపస్సు వ్యర్థమా? నీ తపస్సు వ్యర్థం కాదు, నీకోసం ఇక్కడ నీరు పెడతాను, అక్షయ జలం ఇస్తాను, ఒక చిన్న మడుగు తవ్వు, నేను అందరూ నీరు పెడతాను అన్నాడు. ఇక్కడ తవ్వాడు ఆయన, నీరు పెట్టాడు. ఆ నీటితో వ్యవసాయం చేశాడు గౌతముడు. అంటే ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే, ఆ కాలం అనుకూలం కానప్పుడు దైవం కూడా ఆ సమయంలో చేయడు. అందుకే ఆ బంగారు కాసులు పెట్టే బదులు వర్షం కురిపించచ్చు కదా అని ప్రశ్న మనకు రావచ్చు, ఎందుకంటే అతి తెలివైన వాళ్ళం కదా. అందుకే చెప్పడం ఏంటంటే, ప్రస్తుతం వర్షం ద్వారా కరువు తీర్చే అవకాశం లేదు. మీ పాట యొక్క ఫలానికి నేను బంగారు కాసులు పెట్టాను, దీని నుంచి మరొక ప్రాంతంలో ఉన్న పదార్థాలు ఇక్కడ తెచ్చిపెట్టి వాళ్ళకి పెట్టండి. ఇక్కడ అలా చేయగానే భక్తజన సహాయంతో మరొక ప్రాంతం నుంచి
ధాన్య పదార్థాలు, సస్యాలు అంటే కాయగూరలు, శాఖపాకాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వండి పెట్టేవారు. ఇలా కొన్నాళ్ళు అక్కడ సేవ చేసిన తర్వాత కరుగుపోయింది. అంటే మహాత్ములు వారి యొక్క ఉనికితో, తపస్సుతో ఆ ప్రాంతాలను ఎంత పవిత్రం చేస్తారో తెలుసుకోవాలి. కేవలం బోధతో, గానంతో మాత్రమే కాకుండా వాళ్ళ పాదస్పర్శతో, వాళ్ళ బోధతో పవిత్రం చేస్తారు. అందుకే ఆదిశంకరులు ముమ్మార్లు ఈ దేశమంతా సంచరించడానికి కారణం కేవలం తన యొక్క సనాతన ధర్మ వేదాంత బోధ చేయడానికి మాత్రమే కాదు, ఈ భూమిని పవిత్రం చేయడానికి. మహాత్ములు అడుగు పెడితే అంత జరుగుతుంది. అందుకే ఒక పెద్దలు అంటారు, వారి పదములతో భూమి పవిత్రమవుతుంది అని. పదములు అంటే మాటలు, పదములంటే పాదాలు రెండు. వారి మాటలతోనూ వారి అడుగులు వేయడంతోనూ. ఎందుకంటే మాటలకేం శక్తి ఉంటుందండి, అది తపశ్శక్తిమంతులు నోట వచ్చినప్పుడు ఆ మాటకి శక్తి ఉంటుంది. ఇక్కడ ఆ తపశ్శక్తి కలిగి ఉండాలి. దానితో కూడిన మహానుభావులు కనుక వీళ్ళ అడుగులతో ఆ విధంగా పవిత్రమైంది ఆ చోటు. అప్పుడు భగవానుడు, మీరు ద్వంద్వాతీతులైన వారు గనకనే మీ ద్వారా అనుగ్రహం చేయించానని చెప్పేట. ద్వంద్వాతీతులు సుఖదుఖాలకు అతీతులైన వారు మాత్రమే ఇతరుల దుఃఖాన్ని చూసి బాధపడగలరు. వారికి కలిగిన సుఖదుఖాలు పట్టించుకోరు. అటువంటి అనుగ్రహం మీకున్నది అని చెప్పగానే అక్కడి నుంచి వెళ్తున్నారు. కానీ ఒక చిన్న విషయం జరిగింది ఇక్కడ. రోజు జ్ఞాన సంబంధుడికి కొన్ని కాసులు, ఈయనకు కొన్ని కాసులు దొరుకుతున్నాయి. జ్ఞాన సంబంధికి దొరికిన కాసులు ఈయనకు దొరికిన కాసు కంటే నాణ్యంలో కొంచెం తక్కువట. ఎవరిది? వాగీశుడు కాసు కంటే జ్ఞాన సంబంధుడి కాసు నాణ్యంలో కొంచెం తక్కువ. కనుక అది ఎవరైనా అమ్మకానికి ఇస్తే ఈయనకి ఎంత రేటు ఉందో అంత ఇచ్చేవారు బంగారానికి. ఈయన దాన్ని కొద్ది తగ్గించి ఇచ్చారు. నవ్వుకున్నాడు జ్ఞాన సంబంధుడు. స్పర్ధలు రాలేదు చూడండి, ఎందుకంటే భక్తులు కదా, భక్తులుగా ఉండవు. ఇందులో గొప్ప విషయం ఏంటంటే, ఎందుకు ఇలా చేసాడంటే శివుడికి ఒక లీల ఉంది. ఈయన పాడుతూ తిరుగుతున్నాడు, కానీ ఈయన శ్రమ పడుతూ ఇన్ని సంచరిస్తూ ఒకటి కాదు ప్రతి చోట పార పట్టుకు లాగుతూ శారీరక శ్రమ ఎక్కువ పెడుతున్నాడు కనుక ఈయనకు అంత నాణ్యమైనది ఇచ్చానని చెప్పాడు శివుడు. ఆ శరీర శ్రమ కూడా వినియోగించాడు, దాని ఫలితం ఇది. శ్రమకు తగ్గ ఫలం ముట్ట చెప్పొద్దు, అన్నీ లెక్కలు పెట్టుకుంటాడండి ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం ఆయనకి ఏమీ లెక్క, ఇంకోరు ఎవరో అన్నారు తిక్కలోడని, కాదు లెక్కలోడు. గుర్తుపెట్టండి, తిక్క శంకరయ్య కాదు, లెక్క శంకరయ్య ఆయన. ఎవడు ఏం చేశాడో ప్రతిదీ గమనించుకుంటాడు, చెల్లుకు చెల్లు చేస్తాడు, అందులో సందేహం లేదు. నువ్వు ఎంత భక్తితో ఎంత కొలిచో చూస్తాడు ఆయన. నిష్కపటంగా ఎంత ఉంది ఆయన కూడా. ఆయన లెక్క ఎప్పుడూ తప్పదండి. కాల కలయతామహం అన్నాడు కృష్ణ పరమాత్మ. లెక్క పెట్టే వాళ్ళలో కాలాన్ని నేను అన్నాడు. ఆ కాలం కాల్కులేట్ చేసేస్తూ ఉంటుంది, దాని తగ్గ ఫలితం ఇచ్చేది మళ్ళీ కాలస్వరూపుడే. ఆయన మహాకాలుడు, ఇంకేం చెప్తారో చెప్పండి ఇక్కడ. అందుకే స్వామికి అలా నమస్కారం చేసుకోవాలి. ఇలా లెక్క కట్టాడు. ఇలా వెళుతూ ఉంటే వేదారణ్యం అనే క్షేత్రం వచ్చిందండి. తిరుమరైక్కాడ్ అని దాని తమిళంలో ఉన్న పేరు. అనేక శివక్షేత్రాల భక్తాగ్రేసులు ఇద్దరు చూస్తూ చూస్తూ తిరుమరైక్కాడ్కి వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికల్లా సింహద్వారం మూసుకుపోయింది అక్కడ. అదెందుకంటే ఒకప్పుడు వేదవేత్తలు అక్కడ ఉంటూ కొలుచుకునేవారు. కాలాంతరాల్లో వచ్చే పరిణామాలకి వేదవేత్తలు అక్కడ ఉండలేని పరిస్థితి చేసి వచ్చేశారు. వాళ్ళు తిరిగి వచ్చేగా అది మూసుకుపోయింది మొత్తం. తర్వాత ఎవరు తెరవలేకపోయారు. అంటే వేదవేత్తలు నిష్క్రమిస్తే పరమేశ్వరుడు తట్టుకోలేడు. ఇది తెలుసుకోవాలండి, వేదానుకున్న శక్తి అది. అందుకే ఆ సింహద్వారం మూసుకుపోయింది. ఎందుకో కారణం ఎవరికీ తెలియలేదు. తర్వాత కాలాంతరంలో దాన్ని సముద్ధరించేటప్పుడు ఈ సింహద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేశారు. రాజులు శిల్పుల చేత, పనివారి చేత చేయించినా తెరుచుకోబడలేదు, అలాగే ఉండిపోయింది. సరే ఇంకేం చేస్తారు, పక్కన వేరే ఒక ద్వారం ఏర్పాటు చేసుకుని దాంట్లో శివుని దగ్గరికి వెళుతూ సేవ చేసుకుంటూ ఉండేవారు. సింహద్వారం మాత్రం ఎప్పుడూ తెరుచుకోబడలేదు. అప్పుడు ఈ విషయం అంతా ఇద్దరికి తెలిసింది. ఎవరికి? జ్ఞాన సంబంధుడికి, అప్పరికి. ఇప్పుడు నేను హాయిగా అప్పర్ అనొచ్చు, పేరు పెట్టకున్నంత వరకు అనకూడదుగా, కానీ అప్పర్. ఇద్దరికి తెలిసింది. మరి సింహద్వారం ఏం చేయాలి అంటే, నువ్వు పాట పాడు అప్పర్, అది తెరుచుకుంటుందేమో చూద్దాం అన్నాడు ఇక్కడ. అని నువ్వు నాకు అంటున్నావు కనుక నీ వాక్కు వల్ల నా వాక్కు ఫలించాలి, శివానుగ్రహం రావాలి అని అత్యంత వినయంగా పదిగం పాడడం మొదలుపెట్టాడు ఈ మహానుభావుడు. ఎప్పుడైతే పదిగం పాడాడో కొంతసేపటికి ఎన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలతోనూ తెరుచుకొని సింహద్వారం తెరుచుకుందండి ఒక్కసారి. ఇంకా అక్కడున్న భక్తుల ఆనందం, వీరితో పాటు వరసలో రాజు ఉన్నట్ట. ముందుండవలసిన రాజు భక్తులకి వెనకున్నాడు అత్యంత వినయంగా. వీళ్ళందరూ ఆశ్చర్యచకితులై లోపలికి వెళ్ళారు. ఆడ తర్వాత జ్ఞాన సంబంధుని చూసి, నువ్వు ఒక పదిగం పాడు, ఇక్కడ తెరుచుకున్న తలుపు మళ్ళీ మూసుకోవాలి కదా, ఎందుకంటే మూసిన తలుపు ఇంతకాలం తెరవలేదు, ఇప్పుడు తెరిచిన తలుపు మూసుకోకపోతే అదిగో ప్రమాదం. తలుపు ఉండేది మూయడానికి, తెరవడానికి, అంతే కదా. తెరవడానికి లేనప్పుడు గోడ చాలు, తలుపు ఎందుకండి.
కనుక ముయ్యడానికి తెరవడానికి రెండింటికి ఉండాలి కనుక నా పాటతో తెరిపించాను, నీ పాటతో ముయించు అన్నాడు అప్పరు జ్ఞానసంబంధుడితో. అప్పుడు జ్ఞానసంబంధుడు ఇలా గానం చేసాడో లేదో అలా మూసుకుందిట. ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకున్నారు, మళ్ళీ తెరుచుకుంది. అంటే ఇంక నుంచి సింహద్వారం తెరచుట మూయుట అనే పనిలోకి వచ్చింది, ఇంకా సక్రమంగా జరుగుతున్నది. దానితో చాలా సంతోషించాడు. అప్పుడు వారిద్దరు విశ్రాంతి తీసుకోవడం చోటుకు వచ్చినప్పుడు అనుకుంటున్నాడు అప్పరు, నాలో ఏదో లోపం ఉందేమో. ఎందుకంటే నేను పాట పాడిన తర్వాత అది తెరుచుకోవడం కొంచెం ఆలస్యంగా తెరుచుకుంది, ఆయన పాట పాడితే వెంటనే మూసుకుంది. అది స్పర్ధ మళ్ళీ రాలేదు. ఎక్కడో తనలో లోపం ఉందేమో అని భావనతో ఆయన కాస్త నిద్రపోతూ ఉండగా కలలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర స్వరూపంతో దర్శనమిచ్చాడు. ఇక్కడ అర్ధనారీ రూపంతో దర్శనమిచ్చి, నీకు ఏమీ బాధ లేదురైనా, ఎందులో లోపం లేదు, వీరు భక్తులు సమానులని చెప్పి మీరు వాయుమూర్ అనే ప్రాంతానికి రండి అని ఆజ్ఞాపన చేశాడు. అప్పుడు అక్కడి నుంచి వేదారణ్యం నుంచి బయలుదేరి ఆ స్వామిని అక్కడ కలుసుకున్నాడు. అక్కడ ఆశ్చర్యంగా ఆ స్వామిని దర్శించిన వెంటనే ఒళ్ళు పులకించి స్వామిపై కీర్తన చేశాడు ఆయన. అక్కడి నుంచి నేను పాండ్యదేశానికి వెళ్తున్నాను అని చెప్పి జ్ఞానసంబంధుడు అక్కడి నుంచి వెళ్ళాడు. ఎందుకంటే పాండ్యదేశంలో ప్రమాదం జరుగుతోంది ప్రస్తుతం. అక్కడ రాణి శివభక్తురాలు, రాజు అన్యమతావలంబి అయిపోయాడు కనుక మళ్ళీ సనాతన ధర్మ వ్యాప్తి కోసం ఆ రాణి నాకు రహస్యంగా కబురు పెట్టింది. ఇక్కడ కొందరు చేత వచ్చి ఆయన మనసు మార్చాలి. మళ్ళీ ఎక్కడైతే సుందరేశ్వరుడు, అమ్మవారి మీనాక్షమ్మ, నారాయణుడు అళగర్ విష్ణు అనే పేరుతో ఉన్నారో అలాంటి మహాక్షేత్రంలో ఆ ఆలయం మూసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయి అన్యమతాలు వ్యాప్తిస్తున్నాయి కనుక మీరు రావాలి అని కబురు వచ్చింది. కనుక నేను అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి నాకు సెలవిప్పిస్తే ఇక్కడి నుంచి వెళ్తాను అన్నాడు అప్పరితో జ్ఞానసంబంధం. అప్పుడు వెంటనే అంటున్నాడు వాగీశ్వరుడు, వాళ్ళ దుర్మార్గాలు నాకు తెలుసు, వాళ్ళు ఎక్కడ ఎలాంటి కుతంత్రాలు చేస్తారో కుట్రలు చేస్తారో నాకు తెలుసు. ఎందుకంటే కొన్నాళ్ళు అక్కడ ఉన్నాను నేను. అది కొన్నాళ్ళు అక్కడ ఉండి బయటకు వచ్చిన వాడికి వాళ్ళ వంచనలన్నీ తెలుస్తాయండి. నేను వస్తానన్నాడు. శివుడు ఉన్నాడు నాకు, నేను ఒక్కడనే సాధించుకొస్తాను, శివాజ్ఞ, నేను ఒక్కడనే సాధిస్తాను, మీరు వెళ్ళవలసిన క్షేత్రంలో చాలా ఉన్నాయి, మీరు బయలుదేరండి అని చెప్పి పంపించారు. అక్కడి నుంచి ఈయన మధురైకి చేరుకున్నాడు. ఈయన వేరే ప్రయాణం చేస్తున్నాడు. అక్రమంగా ఒక్కొక్క క్షేత్రం తిరుగుతూ వేదాల నుంచి బయలుదేరినటువంటి వాగీశుడు తిరువాడుదురై పళయారు ఇత్యాదులు చూస్తూ చూస్తూ స్వామిని దర్శించడానికి వెళుతూ ఉండగా ఒక చోట వచ్చేటప్పటికల్లా శివాలయం కప్పబడి ఎదురుగా వేరే వాళ్ళ మతాలకు సంబంధించిన గోపురాలు నిర్మాణం చేసుకున్నారండి, శివాలయం కనబడినివ్వకుండా. ఇలాంటి కుట్రలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఉన్న ఆలయాలు ధ్వంసం చేసి వేరే నిర్మాణం చేయడం ఒకటైతే, వారు కట్టిన దానికంటే మనది ఇంకా ఎక్కువ గట్టిగా కనబడాలి, ఊర్లో ఎక్కడ చూసినా మన మత చిహ్నమే కనబడాలి అని కట్టేసేటటువంటి మనం చూస్తున్నాం. పైగా ఒక ఊర్లో పట్టుమని 10 మంది కూడా వారి మతస్థులు ఉండరు, అసలు మతం వాళ్ళు కూడా ఉండరు. కానీ విదేశాల నుంచి వచ్చే నిధులతో అక్కడ వాళ్ళ ప్రార్థనా మందిరాలు పెట్టి బోరువు నెలుగెత్తి వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వద్దురా బాబు ఇక్కడ మీ వారెవరు లేరు అని చెప్పలేని దుస్థితిలో ఉన్నారు హిందువులు. చూస్తున్నాం మనం ఇలాంటివి. అలా పై ఇంకొకటి, మన ఆలయముల గోపురం వల్లనే వాళ్ళు నిర్మాణం చేసి వాళ్ళకి కలలో కూడా ఎరగని ధ్వజస్తంభాలు పెట్టేసి, ఇదంతా వంచన కాక ఇంకేమిటండి? అక్కడ ధ్వజస్తంభాలు పెడితే ఫలిస్తాయా? లేకపోతే గోపురాలు పెడితే ఏ వాస్తు ఏ ఆగమంతా పెట్టారని అక్కడ వాళ్ళు పెట్టి ప్రజలను ఆకర్షించడమే. అంటే ఇలా సనాతన ధర్మం దెబ్బతీయడానికి అప్పటి నుంచి ఎప్పటి వరకు వెర్రి వేషాలు వంచనలు ఎన్ని జరుగుతున్నాయో, ఇప్పుడు అలాగే వాళ్ళకి డబ్బు రాజ్యం పట్టుకున్నారు కనుక బంగారు గోపురం కూడా చేసి పెట్టారు, ఏది శివాలయం కనబడకుండా. ఈయనకి తెలిసి అప్పుడు నాకు మళ్ళీ నీ ఆలయం కనబడే వరకు అన్నం తిన్ను అని కూర్చున్నాడు. అక్కడ అన్నాహారాలు ముట్టకుండా, అయ్యో శివాలయం పూజ ఇవి లేకుండా ఇలా కప్పబడిపోయిందే అని బాధపడి కన్నీళ్ళు వచ్చేట. ఎవరికి అలా కలుగుతున్నాయండి? నా స్వామి ఆలయం ధ్వంసమయ్యిందే, అటువైపు చూస్తూ దీనంగా ఇంకా నందీశ్వరుడు అక్కడే ఉన్నాడే అని ఒక్క కన్నీటి చుక్కైనా వస్తుందా హిందువుల కళ్ళల్లో? చెప్పండి. ఇక్కడ రాదే. అక్కడ ఎలాగోలా వాడి చేతిలో 5,000 పెట్టి లోపల ఉన్నవాడి స్పర్శ దర్శనం చేసేసేమా, ఇదే ఆత్రం తప్ప. ఆ పక్కన ఒకప్పుడు దుర్మార్గంలో ధ్వంసమైన ఆలయం మళ్ళీ పునర్వైభవంతో ఎప్పుడు కనబడుతుంది? విశ్వనాథ మందిరం ఎప్పుడు వస్తుంది? మళ్ళీ అదేవిధంగా బిందుమాధవుడి మందిరం ఎలా వస్తుందని ఒక్కడు మనసేన వేదన పడిందా? అప్పుడేదో పటేల్ లాంటి మహానుభావుడు ఉన్నాడు కనుకనే
ధ్వంసమైన సోమనాథుడి ఆలయ సమీపంలో మహానుభావుడు అహల్యాబాయి ఇదే విధంగా ఒక ఆలయం ఏర్పాటు చేసుకుని పూజించుకుంటూ ఉంటే ఎక్కడ ధ్వంసం చేశారో అక్కడే మళ్ళీ అద్భుతమైన సోమనాథ మందిరాన్ని నిర్మాణం చేశాను. ఉక్కు మనిషి లాంటి మనుషులు మళ్ళీ రావాలండి. మళ్ళీ ఆయనే వచ్చాడా అనిపించేటంత మనిషి వచ్చినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్ళు దాటేటప్పటికల్లా అజ్ఞానం దుర్మార్గం ముదిరిపోయి స్పందించని జాతి అయిపోయింది హైందవ జాతి. అవునా లేదా? ఇది బాధాకరమైన అంశం. ఎక్కడ దానికో ఇక్కడ ముడిపెడతారు. ఏంటంటే చరిత్రలోంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పడం. ఇక్కడ మొత్తానికి మళ్ళీ ఆ శివాలయం బయటపడే వరకు నేను ఇక్కడి నుంచి కథలను మఠం వేసి కూర్చున్నాడని దీక్షగా. ఆ సమయంలో ఆ ప్రాంతాన్ని రాజుకి పరమేశ్వరుడు దర్శనమిచ్చి, నువ్వు శివభక్తుడివే కానీ అక్కడి అన్యాయం జరిగిన విషయం ఎప్పుడు గమనించలేదు, సవరించే ప్రయత్నం చేయట్లేదు, నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ చోటుకి నీ రాజ్యంలో ఒక చోట ఒక పల్లెలో ఉన్న ఆలయం అది, అక్కడికి వెళ్ళి మళ్ళీ నా ఆలయాన్ని పునఃస్థాపితం చేయన్నాడు. ఏం శివుడు ముందే చెప్పచ్చుగా? శివుడికి ఆలయం అక్కర్లే, భక్తుడికి శివాలయం కావాలి. అందుకే ఆ భక్తుడు వేదన పడుతుంటే శివుడు ప్రేరేపించాడు ఆ రాజుని. దానితో ఆ రాజు వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కట్టడాన్ని తొలగించి మళ్ళీ శివాలయాన్ని సముద్ధరణ చేసి బయటపెట్టి కాపాడాడు. ఇలా సనాతన ధర్మ ఉద్ధరణకి వాగీశుడు చేస్తున్న కృషి సామాన్యం కాదండి. ఇంకా అక్కడి నుంచి ఆయన చేసినటువంటి ప్రయాణాలు అంతా ఇంత కాదు. ఎరింబయ్యర్, తిరుచిరాపల్లి, కరుక్కూడి ఇలాంటివన్నీ చేస్తూ ప్రతి చోట నిత్య సేవ చేస్తున్నాడు. ఊరికనే పాటల పాట రావడం కాదు, అక్కడున్న ప్రాంతాలు శుభ్రం చేయడం. ఈయన ఎప్పుడైతే పారపెట్టి శుభ్రం చేస్తున్నాడో భక్తులందరూ కూడా ఆలయాన్నంతటి శుభ్రం చేయడం, కొందరు వెల్లలు వేయడం, ఇలాంటివన్నీ ఇలాగ ఆలయ సేవలు చేస్తున్నాడండి. ఇక్కడ వర్ణిస్తూ ఒక మాట చెప్తారు కవులు. ఏమనంటే, సనాతన ధర్మ క్షేత్రంలో కలుపు ముక్కల్లా ముళ్ళ కంపల్లా లేచినటువంటి దుర్మతాలని తన భక్తి శక్తితో తొలగిస్తూ తిరుగుతున్నాడా అన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ఈ కలుపుదనాన్నంతటి తొలగిస్తున్నటువంటి వాగీశుడు నమస్కారం. అయితే ఇంత తిరుగుతూ ప్రయాణ బడలిక వాటిని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నాడు. ఆ సమయంలో ఒక చోట వచ్చేటప్పటికల్లా ఎండైన చోట్ల ఉద్యానవనం ఉండేది. ఈయన సేద తీరేవాడు. ఒక చోట సరస్సు ఉండేది. ఒక చోట ఎవరో పిలిచారు, అండయ్యా భోజనం చేయండి అని భోజనం పెట్టేవారు. అవి పుచ్చుకున్న తర్వాత అక్కడ ఉద్యానవనం లేదు, సరస్సు లేదు, భోజనం పెట్టిన వాళ్ళు లేరు. అంటే అలసిపోతున్నటువంటి బిడ్డని చూసుకోవడానికి ఈశ్వరుడు ఎక్కడికక్కడ ఆదుకుంటున్నాడు. అలా చేరుతూ క్రమంగా కాంచీనగరంలోకి ప్రవేశించాడు. ఈ తొండమండలము మొదలైనవన్నీ చూసి కాంచీనగరానికి వచ్చాడు. కాంచీనగరం కూడా సామాన్యమైనది కాదు, మహాక్షేత్రం అది. ఇక్కడ ఆ రోజుల్లోనే కాంచీనగరం ఆధారంగా పాలన జరిగేది. ఆ కాంచీపుర వాసులు వాగీశుడు వచ్చాడని చెప్పగానే అద్భుతమైన స్వాగతం పలికారండి ఆయనకి. పైగా పురమంతా అలంకరించేట మొత్తం. అటు కామాక్షి మందిరం, ఇటు వరదరాజస్వామి మందిరం, ఇటు ఏకామనాథ మందిరం, ఇవన్నీ కూడా చక్కగా అలంకరించి ఉన్నారు. అవన్నీ చూస్తూ అని ఏకామనాథం దర్శనంతో ఆనంద బాష్పములు రాల్చుతూ తరవాడం వన్నీ జరక్కారియావై అని మొదలుపెట్టాడు. అంటే పాషండ మతములకు తెలియలానటువంటి పరమధర్మానికి చెందినటువంటి దైవమైన శివునికి నమస్కారము అని కీర్తన రచించాడు. అంటే ఆ కీర్తనల్లో మనకు మన ధర్మాన్ని దెబ్బతీసిన అన్యమతాలను ఎత్తి చూపడం కూడా కొన్ని కీర్తనలో కనబడుతోంది అని తెలుస్తున్నది. పైగా పరిసరాలను శుభ్రం చేస్తూ ఆ కాంచీపురం తత్సమీపంలో ఉన్నటువంటి క్షేత్రాలను చూస్తున్నాడు. అక్కడ ఆయన చేసిన పదిగాల్లో ఎర్రకళ్ళ తెల్ల వృషభముపై ఎక్కి, ఎర్రకళ్ళ తెల్ల ఎద్దుటది, నల్ల కొమ్ములు ఎర్రకళ్ళు తెల్ల ఎద్దు, దానిపై ఎక్కి అర్ధనారీ రూపములతో ఉన్నటువంటి వాడు, చేతి కడియాలుగా నాగులను అలంకరించుకున్నటువంటి వాడు, పవిత్రమైన విభూతిని దేహంపై పులుముకున్న ఏకాంబరేశ్వరుడు నా మనస్సులో ఎల్లవేళలా ఉండుగాక అని ఏకాంబరనాథుని కీర్తించాడు ఆయన. ఇలా కీర్తించి శివుని అనుజ్ఞతో అక్కడి నుంచి తిరుక్కలికుండ్రం అనే చోటుకి చేరుకున్నాడు. అక్కడ నటరాజస్వామి దర్శనమైంది. అట్నుంచి తిరువాన్నియూర్ అనే చోటుకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తిరువట్రియూర్ అని చేరుకున్నాడు. ఆ తిరువట్రియూర్ గురించి కూడా మనం నిన్న ప్రవచనంలో చెప్పడం జరిగింది. క్రమంగా అక్కడి నుంచి స్వామి తాండకం అనే వృత్తంలో పరమేశ్వరుని కీర్తిస్తూ, తిరువట్రియూరులో స్వామిని కీర్తిస్తూ వేదవేద్య ఎళుత్తరీయం పెరుమాన్ అనే కీర్తన చెప్పాడు. అంటే వేదము ద్వారా తెలియబడేవాడు, వేదానికి అర్థము పరమార్థమైన పరమేశ్వరుడు అని తాండకం అనే వృత్తంలో రచించాడు ఆయన. అలా క్రమంగా కాళహస్తికి చేరుకున్నాడు. శ్రీకాళహస్తి క్షేత్రం అంటే ఈ మహానుభావుని అడుగులతో ఎన్ని పవిత్రములు అయ్యాయో. ఈ కాళహస్తీశ్వర స్వామిని ఎంతో స్తుతిస్తూ అక్కడ చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ దక్షిణ కైలాసం.
పరమేశ్వరుడు అక్కడ వశిష్ఠుని తపస్సుకు సంతోషించి లింగముగా ఆవిర్భవించిన తర్వాత అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా వచ్చింది. ఆ వచ్చినప్పుడు శివుని ఆజ్ఞ మేరకు కైలాసాల్లో కైలాస పర్వతంలోని శిఖరాలు ఒక శిఖరం తనంత తాను అక్కడికి వచ్చిందండి. దక్షిణ కైలాసం అంటారు ఇక్కడ. అందుకే కైలాసానికి వెళ్ళలేమే అనేటువంటి బాధపడే వాళ్ళు అక్కడ కైలాసాన్ని చూస్తే చాలు, దక్షిణ కైలాసం సులభంగా దర్శించవచ్చు. అందుకే నత్కీరుడికి కైలాసం వెళితే కానీ నీ కుష్ఠవ్యాధి తగ్గదు అని శివుడి శపిస్తే మధ్యలో సుబ్రహ్మణ్యుడు సులభంగా దారి మళ్లించి ఇది చూపించి కుష్ఠవ్యాధి పోయేటట్టు చేశాడు. అటువంటిది ఆ దక్షిణ కైలాసం, అటువంటి శ్రీకాళహస్తి. పైగా భక్తికి భగవంతుడు పట్టం కట్టిన చోటది. తనకంటూ పేరు పెట్టుకోలే, భక్తుల పేరు తన పేరు చేసుకున్నాడు. శ్రీకాళహస్తీశ్వరుడు కదా. శ్రీ అంటే సాలిపురుగు, కాళం అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. శివుడి పేరు ఎక్కడుంది అక్కడ? ఆ ముగ్గురిని తనలో కలుపుకున్నటువంటి స్వామి, ముగ్గురు చిహ్నాల్ని తన లింగంలో చూపించేటువంటి పరమభక్తవత్సలుడైన స్వామి సద్యోముక్తి నక్షత్రమైనటువంటి శ్రీకాళహస్తిలో ఉన్నాడు. ఈ శ్రీకాళహస్తికి వెళ్ళి ఆ దక్షిణ కైలాసాన్ని చూసి మురిసిపోయి ఒక పదిగం పాడాడు. ఏమనంటే, కొండ కొనపై మొలకత్తి ఉన్న శివునికి నమస్కారం అన్నాడు. కొండపై ఉన్న మొలక రూపంలో ఉన్న శివుట. మొలకంటే చిన్న రూపం, జ్యోతిష్వరూపం, సూక్ష్మ రూపం. కొండపై ఉన్నాడైనా అటువంటి స్వామికి నమస్కారము అని కీర్తించాడు. అక్కడ దక్షిణ కైలాసాన్ని చూశాక అప్పుడు అనిపించిందట ఉత్తర కైలాసం చూడాలని. అంటే మానస సరోవరం దగ్గర ఏ కైలాస పర్వతం ఉందో అది స్కాంద పురాణంలో చాలా విస్తారంగా వర్ణించబడుతుంది. మానసఖండం అనే చోట ఆ కైలాస పర్వతాన్ని చూడాలనిపించింది. అప్పట్లాంటిదా కైలాస దర్శనం అంటే ఇప్పట్లాగా ఒక ట్రూపుని ఏర్పాటు చేసుకోవడం, దీంతోపాటు నేపాల్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి బయలుదేరడం, అబ్బే అలా కాదు. అప్పుడు కైలాసం వెళ్ళడం అంటే మాటలు కాదు, నమస్కరించడమే. అప్పుడు కాశీకి రావడమే కష్టం, కైలాసం మరి చెప్పనక్కర్లేదు. కానీ ఇతను కంకణం కట్టుకున్నాడు, కైలాసానికి వెళ్ళాలి. ఎలా పెడతావు? కాలినడక. ఊహించుకోండి. అక్కడి నుంచి ఏది శ్రీకాళహస్తిలో ఆయనకు సంకల్పం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు. శ్రీకాళహస్తిలో సంకల్పించుకొని కైలాసాన్ని చూడాలని బయలుదేరుతూ ఉండగా తోవలో ఎన్నెన్ని చూసాడో చెప్తున్నారు. ఒకటే, కైలాసానికి వెళ్ళాలి, ఆ శిఖరంపై ఆ సాంబశివుని దర్శించాలి. మనసు నిండా కైలాస పర్వత ధ్యానం, సాంబశివ ధ్యానం, దీంతో బయలుదేరి వెళ్తున్నాడు. వెళుతూ ఉండగా తోవలో ఏమేమి చూశాడో చెప్తున్నారు. దీన్ని బట్టి ఆ కాలానికి, ఏ కాలానికి? వాగీశుడి కాలానికి, సెక్యులర్ కాలానికి కాదు. వాగీశుడు ఏవేవి చూసాడో ఇక్కడ చెప్పారంటే ఆ కాలంలోనే ఏ ఏ క్షేత్రాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఇక్కడ శ్రీశైలం చేరుకుని భ్రమరాంబా సమేతుడైన మల్లికార్జున మహాజ్యోతిర్లింగ స్వామికి నమస్కారం చేస్తున్నాడు. ఇవాళ మన పుణ్యాలు పండేయి కాశీలో మఠం వేసి కూర్చుని అన్ని క్షేత్రాలు శివుడిని చూసేస్తున్నాం. ఆయనైతే అలసిపోయాడు కానీ, పార పట్టుకుని తిరిగాడు కానీ, మనకు అలసట్ లేకుండా మధ్య మధ్యలో అంత చక్కగా చూడగలుగుతున్నాం మనం ఇక్కడ విశేషించి. అలా అన్ని క్షేత్ర దర్శనాలు అయిపోతున్నాయి. శ్రీశైలం చేరుకుని అక్కడి నుంచి మాళవ, వంగ, అంటే ఏ ఏ దేశాలు వెళ్తున్నాడో చూడండి. వంగదేశం అంటే బెంగాల్, ఆ ప్రాంతాలకు చేరుకుని క్రమక్రమంగా పరమపావని గంగా ప్రవహించేటువంటి కాశీ మహాక్షేత్రానికి చేరుకున్నాడు. ఇక్కడ కాశీ దగ్గరికి వచ్చేటప్పటికల్లా పరమశంగా ఉపమన్యు వర్ణిస్తాడు. ఎటువంటి కాశీ, ఎటువంటి వారణాసి. ఆ గంగా తీరంలో లెక్క కందనటువంటి లింగాల రూపంలో ఉన్న విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. వివిధ లింగాలను దర్శించాడు. ఇక్కడ బహుకాలం ఇక్కడ సంచరించాడు. కాశీక్షేత్రానికి వచ్చిన నాయనారండి మహానుభావుడు, సామాన్యం కాదు. ఇక్కడికి వచ్చి ఆ పరమేశ్వరుని కీర్తిస్తూ ఇక్కడ జ్యోతిర్లింగ రూపముల్ని దర్శిస్తూ తిరుగుతూ ఉన్నాడు మహానుభావుడు. అలా ఇక్కడున్న విశ్వనాథుణ్ణి సేవించుకుంటూ, పైగా నారుపోసిన చందాన నాటియుండ్రు అంటాడు మహానుభావుడు శ్రీనాథ మహాకవి. శివలింగాలు ఎలా ఉంటాయంటే నారుపోసిన చందాన నాటియుండ్రు. ఏం ఉపమానం చెప్పాడండి. నారుమడి ఎప్పుడైనా చూసుంటారు, దాని నిండా వరి మొలకలు ఉంటాయి, కానీ దగ్గరగా బోల్డ్ ఉంటాయి. అలాగే ఇక్కడ నారుమడిలో అవి ఎలా ఉంటాయో కాశీలో శివలింగాలు అలా ఉంటాయట. అవి ఎలాగుంటాయంటే కాశీ రాష్ట్రం చెప్తుంది, కాశీలో ఒక నువ్వు గింజ ఉన్న ప్రాంతంలో కూడా శివలింగం ఉంటుందన్నాడు ఇక్కడ. అంటే కాశీ అణువణువు లింగమే, అణువణువు లింగమే, ఎక్కడో గుట్లో కాదు, అణువణువు లింగమే, ప్రతి ఇసుకరేణువు లింగమే కాశీ. అటువంటి పవిత్రమైనటువంటిది, అడుగడుగు క్షేత్రమే, ప్రతి నీటి చుక్క తీర్థమే, అది కాశీక్షేత్రం అంటే. అలాంటి కాశీక్షేత్రాన్ని చూసి పరవశించిపోయాడు. దివ్యగంగావృతమైన వారాణసీ క్షేత్రంలో విశ్వనాథుని, విశాలాక్షి, భవాని, అన్నపూర్ణమ్మని సేవించుకుని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. కైలాస పర్వతం వైపు బయలుదేరుతున్నాడు. ఆ ప్రయాణం
సామాన్యమైంది కాదు, అలసిపోతున్నాడు. దానితో కాలు అరిగేలా అంటారే, అలాగే జరిగింది. కాలు అరిగిపోయి నెత్తురొస్తూ ఎముక కూడా తగులుతున్నంతగా హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆ మహానుభావుడు. ఆ వెళుతున్న ఆయన కైలాసంలో స్వామిని ఎలా చూశాడు, ఎలా అనుగ్రహాన్ని పొందాడు, రేపు మనం చూద్దాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీ జ్ఞాన సంబంధ స్వామికి, శ్రీ వాగీశ్వర స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సనాథాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.